ఓకే. హలో. 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 హలో గైస్. హలో. సో ఈరోజు మనమైతే హ్యాషింగ్ నేర్చుకోబోతున్నాం. హ్యాషింగ్ అనమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం కానీ ఈ హ్యాషింగ్ కంప్లీట్ చేస్తే మన స్టెప్ 1 అయిపోయినట్టే. మనకున్న 18 స్టెప్స్లో ఒక స్టెప్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఆల్మోస్ట్ మనం 1 మినిట్. ఐ మీన్ మొబైల్లో ఛార్జర్ అనుకొని పెట్టుకున్నా, అది సౌండ్ వచ్చింది అనమాట. సో క్వాలిటీ మారుద్దాం. ఓకే. సో అదే మనకున్న 18 స్టెప్స్‌లో ఒక స్టెప్ కంప్లీట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 6% ఆఫ్ స్ట్రైవర్ షీట్ కంప్లీట్ అయిందనమాట. సో మీరు గానీ ఇక్కడ వరకు చూసుంటే, లేదంటే ఈరోజు వీడియో కంప్లీట్ చేస్తే మీకు నా కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ బేసిక్ థింగ్స్ అన్ని కవర్ చేసామనమాట మనం. బేసిక్ అంటే ఇంకా లైక్ ఇంకా డీఎస్ఎస్ టచ్ కాలేదు గానీ స్ట్రైవర్ షీట్ ఎలా ఉంటది, ఎలా వెళ్తది ఫేస్ అనేది మీకు అర్థం అయిపోయి ఉంటది. సో ఆల్రెడీ మనం ఈజీ ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసాము. 2 ఇంకా లీడ్ కోడ్‌లో కూడా కొన్ని క్వెషన్స్ సాల్వ్ చేసాము. ఓకేనా? సో యెస్, మనం స్లోగా ఐ మీన్ స్లోగా నడుస్తున్నా కూడా మనం ఫైనల్‌గా స్ట్రైవర్ షీట్ కంప్లీట్ చేయడానికి దగ్గరగా వెళ్తున్నాం అనమాట. సో మనకు ఆల్మోస్ట్ ఒక పట్టింటది. లైక్ ఇది వీడియో నంబర్ 24 25 కాబట్టి ఒక 1 మంత్ పట్టింది ఒక స్టెప్‌కి. మిగిలిన స్టెప్స్‌కి కూడా టైం పడతది. ఎందుకంటే ఇది మనం ఫాస్ట్‌గా చేయట్లేదు కదా! నేర్చుకోవడం మనకి ఇంపార్టెంట్. ఇప్పుడైనా సరే, లేదంటే మనం నెక్స్ట్ మీరు ఏమంటారు, నేను ఇప్పుడైతే సెకండ్ ఇయర్‌లో అయిపోయింది. ఇంకా నాకు 2 ఇయర్స్ టైమ్ ఉంది. సో చాలామంది నేను ఫాలో అయ్యేవాళ్ళు నాకు తెలిసిన వరకు మేబీ థర్డ్ ఇయర్ గానీ, ఐ మీన్ మన ఛానెల్‌లో ఉండేవాళ్ళు థర్డ్ ఇయర్ గానీ, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఉన్నారు. మీకు టైం ఉంది ఇంకా నేర్చుకోవడానికి. ఫోర్త్ ఇయర్ వాళ్ళైతే మీరు కొంచెం ఫాస్ట్‌గా చేయండి. అంటే నాకంటే స్పీడ్‌గా మీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంటది కాబట్టి, నాకంటే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. థర్డ్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు నాతో పాటు మెల్లమెల్లగా నేర్చుకోండి. ఎందుకంటే డీఎస్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏఐ వచ్చి రీప్లేస్ చేస్తది. కానీ డీఎస్సీని, ప్రాబ్లమ్ సాల్వింగ్‌ని రీప్లేస్ చేయలేదనమాట. ఏఐ ఎంత ఇంప్రూవ్ అయినా సరే కోడర్ అనేవాళ్ళు కావాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అదొక స్కిల్ అనమాట. అది ఏఐకి కూడా రాదనమాట. మనమే సాల్వ్ చేయగలుగుతాం. అంటే క్రియేటివ్‌గా కొత్తగా థింక్ చేయడం అనమాట. సో అదే అనమాట. ఓకే. సో యాక్చువల్లీ ఇంకొక 15 మినిట్స్ ఉంది. 15 మినిట్స్ వరకు నేను నార్మల్ టాక్సే అనమాట. ఎవరన్నా వస్తే చాట్‌లో లైక్ ఐ హావ్ ఎ నార్మల్ టాక్. లేకపోతే మనం వెయిట్ చేద్దాం. ఓకే. లలల. మీకు బెస్ట్ ఐ మీన్ ఏమంటారు, ఈ కోర్స్ నుంచి మీకు బెస్ట్ కావాలంటే ఖచ్చితంగా ఏంటంటే అప్ టు మార్క్ ఉండండి. లైక్ ఎలా అంటే లైవ్‌ని ఫాలో అవ్వండి. లైవ్‌కి కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. కమ్యూనిటీలో మీకు ఒక 15 మినిట్స్ ముందే వస్తదనమాట. నేను లైవ్ రావడానికి 15 మినిట్స్ ముందే ఒక మెసేజ్ వస్తది. ఓకే. సో మీరేమంటే అప్పటికి రావచ్చు. సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్, యెస్టర్‌డే నైట్ స్ట్రీమింగ్ అనేది మిస్ అయింది. చిన్న వర్క్ ఉండడం వల్ల. సో అవి కొంచెం మిస్ అవుతుంటాయి అటు ఇటు. మిస్ అయినప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ చేయండి ఆ టైంలో. ఓకే. మీరు ఇందాక జరిగిన క్లాసెస్‌ని గాని, లేకుంటే కొత్తగా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా యెస్, ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇది నోట్స్ మన కమ్యూనిటీలో అభి అని ఒకతనున్నారు. ఓకేనా? ఆ బ్రో ఏంటంటే మనకి పైథాన్ నోట్స్ అని ఇచ్చారు ఒకటి. లైక్ బేసిక్ నోట్స్ అనమాట. ఎవరికన్నా యూజ్ అవుతదేమో. మన కమ్యూనిటీకెళ్తే ఇవి ఉన్నదనమాట ఇదంతా. కమ్యూనిటీలో ఉందిది. సో ఇదనమాట నోట్స్. మనకి పైథాన్ ఓవర్‌వ్యూ. పైథాన్ అంటే ఏంటి? దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? జస్ట్ ఇది పైథాన్‌కి మాత్రమే. ఓకే. బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటది? కామెంట్స్ ఎలా ఇవ్వాలి? ఓకే. ఎలా ఉంటది వేరియబుల్ టైప్స్ అనేది. చాలా బేసిక్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఆపరేటర్స్. సో ఇది పైథాన్ వల్లనే కాదు, లైక్ జావా వల్ల కూడా హెల్ప్ అయితాయి. ఉండే కాన్సెప్ట్స్ సేమే ఉంటాయి బేసిక్స్ అనేవి. ఓకే. సో పైథాన్ వాళ్ళకి కానీ, జావా వల్ల అయినా సరే ఇవి నేర్చుకోవడం ఇంపార్టెంట్. మాడ్యూల్స్ అని ఇక్కడ మాడ్యూల్స్ ఉంటాయి. మనకేముంటాయంటే మనకి ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజెస్, మాడ్యూల్స్ ఇవి కరెక్ట్ లైబ్రరీస్ అని ఉంటాయి. ఇన్పుట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అడిషనల్ రిసోర్సెస్. ఓకే. సో 4 మెంబర్స్ ఉన్నారు. ఎవరో కొంచెం మెసేజ్ చేస్తే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే క్లాస్ స్టార్ట్ అయితే 5కి.
ఈరోజు 15 మినిట్స్ ముందే వచ్చాను ఏమైనా మాట్లాడదామని. లైక్ వ్యూవింగ్ అనేది తక్కువ ఉంది. వచ్చిన వాళ్ళని అటెన్షన్ ఎలా వాళ్ళకి ఎలా ఏమంటారు ఎలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలో నాకు తెలియట్లేదు. సో మీరు మీరు కమ్యూనికేట్ చేసి చెప్తేనే కదా నేను చెప్పగలను. లైక్ ఎలా అంటే మీరు చెప్తూ ఉంటే నేను నీకు చెప్తూ ఉంటే ఎలా అంటే నేను ఎవరికి చెప్తున్నా నాకు తెలియదు కదా. అంటే లైక్ మీకు ఎలా బేసిక్ నుంచి చెప్పాలా లేకంటే కొంచెం ఫాస్ట్గా చెప్పాలా తెలియదు. మీరు లైవ్లో వచ్చి నాకు చెప్తూ ఉంటే ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే బ్రో కొంచెం ఫాస్ట్గా చెప్పు, అర్థం అవుతుంది, అర్థం కావట్లేదు, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తే అర్థం అవుతుంది అనమాట. రికార్డెడ్ వీడియోలో అంత కిక్ ఉండదు అనమాట. మీకు ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఉండిపోతుంది, మీరు ఎన్నిసార్లు విన్నా అదే ఉంటుంది. బట్ లైవ్లో మీరు వినేటప్పుడు ఏంటంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే నేను టీచింగ్ ఫీల్డ్ అనేది నాకు నేను మామూలుగా ఫ్రెండ్స్కి టీచ్ చేస్తాను కానీ ఇలా అందరికి ఒక క్లాస్ తీసుకొని చెప్పడం కూడా చాలా రేరే అనమాట. చెప్తా ఉంటాను కాలేజ్లో కూడా, బట్ కోడింగ్ అనేది డిఫరెంట్ కదా. సో ఏంటి నేను కూడా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏంటి మీ నుంచి నాకు ఇన్పుట్స్ రావాలి కదా. సో మీరు కామెంట్స్ చేస్తూ చెప్తూ ఉంటే లైక్ బ్రో ఇక్కడ కొంచెం ఫాస్ట్ అయింది, ఇక్కడ స్లో అయింది అంటే చెప్తాను. మన దగ్గర టాలెంట్ ఉన్నా కూడా మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటేనే కదా దానికి ఒక ఏమంటారు ఈ కాన్సెప్ట్ ఎందుకు కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నాతో పాటు ఒక నలుగురు ఐదుగురు మనతో పాటు నేర్చుకుంటారనే కదా. ఇక్కడ నేను ఇంప్రూవ్ అవుతాను ఖచ్చితంగా. సాల్వ్ చేసేటప్పుడు డైలీ నేను 4 hours ఇస్తున్నానంటే ఖచ్చితంగా హాయ్ అన్న రికర్షన్ చెప్పు అన్న. ఓకే సాత్విక్ బ్రో రికర్షన్ అంటే ఏంటంటే మీకు నార్మల్ ఫర్ లూప్ ఐడియా ఉందా? జస్ట్ కామన్లో చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఫర్ లూప్ ఐడియా ఉందా మీకు? పైథాన్లో చెప్పాలా లేకంటే జావాలో చెప్పాలా? ఓకే జస్ట్ థింక్ మీకు ఫర్ లూప్ ఇటరేషన్ ఎలా ఉంటుంది ఐడియా ఉందా? జస్ట్ వేరియబుల్ చేంజ్ అవుతుంది, కోడ్ అలాగే ఉంటుంది, లోపల ఉండే వేరియబుల్ని చేంజ్ చేస్తాం కదా. మనకి 10 minutes ఉంది, 10 minutesలో మీకు రికర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయింది మన కాన్సెప్ట్. సో మీకు ఇదేంటిది ఇలా వచ్చింది. ఓకే సో ఆల్రెడీ మనకి ఇక్కడ బేసిక్స్లో రికర్షన్ అయ్యింది. సో బట్ స్టిల్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చెప్తాను మీకోసం. ఎస్ బ్రో గో విత్ పైథాన్. ఓకే ఐడి ఓపెన్ చేస్తున్నాను. నేను మీ కామెంట్స్ చదవగలను, మీరు ఏమైనా ఇన్పుట్ ఇవ్వాలంటే ఇస్తుండండి. మొబైల్ కూడా ఆన్లో ఉంది నాది. సో పైథాన్ recast.py. ఓకే ఇప్పుడు నేనేంటంటే ఫస్ట్ బ్రో ఐ సాల్వ్ 150 ఇన్ స్ట్రైవర్. ఓకే కంగ్రాచులేషన్స్ బ్రో. స్టిల్ రికర్షన్ కొంచెం డౌట్ ఉందా? సో మీకు 150 సాల్వ్ చేశారంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది, మీకు ఫాస్ట్గానే చెప్తాను. ఓకే ఇప్పుడు పైథాన్ అనేది ఎలా రన్ అవుతుందో నాకు తెలిసినందుకు ఏంటంటే రికర్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక కోడ్ ఉంటుంది. ఓకే కోడ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఫ్యాక్టోరియల్కి రాస్తున్నాం అనుకోండి, అంటే ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ కనుక్కోవడానికి రాస్తున్నాం. ఓకే రికర్షన్లో ఇంపార్టెంట్ ఏంటంటే బేస్ కేస్ అనేది ఇంపార్టెంట్. బేస్ కేస్ అంటే ఎప్పుడు ఆపేయాలి, రికర్షన్ అనేది ఎప్పుడు ఆగాలి. ఇప్పుడు సపోజ్ మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 కనుక్కోవాలనుకున్నాం అనుకోండి. ఓకే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అంటే మీనింగ్ ఏంటి? 10 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 9. ఇక్కడ చూసారంటే ఫంక్షన్ సేమే, రెండు ఫ్యాక్టోరియలే, బట్ దానిలో ఉండే వేరియబుల్ చేంజ్ అయింది. కరెక్టేనా బ్రో సాత్విక్ బ్రో? రెండిట్లో బేస్ కేసు ఒకటే. బేస్ కేసు అంటే ఫంక్షన్లో ఉండే కోడ్ ఒకటే, బట్ అందులో ఉండే వేరియబుల్స్ చేంజ్ అయింది. అంటే ఏంటి అదే ఫంక్షన్ని ఇంకోసారి యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. స్టిల్ ఇప్పుడు 9 అంటే ఏంటి? 9 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 8 అంటే ఏంటి? మనకి ఏమేం కావాలి? 10 యొక్క ఫ్యాక్టోరియల్ కావాలి, 9 కావాలి, 8 కావాలి. అర్థమైందా? సో ఇందులో మనకి ఏం తెలుస్తుంది ఇది ఎక్కడ ఆగుతుంది? 10, 9, 8 అని చెప్పి ఎప్పుడు ఆగుతుంది? ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఎంత? 1 కదా. అంటే ఏంటి మనకు తెలిసిన వాల్యూ ఇదే, దీన్ని బేస్ చేసుకొని మనం బిల్డ్ చేయాలి. అంటే ఏంటి ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఉంది అనుకోండి మన దగ్గర. ఓకే ఇంటూ 2 చేస్తే మనకి ఫ్యాక్ట్ ఆఫ్ 2 వస్తుంది. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ 2. ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 2ని మనము ఇంటూ 3 చేసామనుకో, అంటే 3తో మల్టిప్లై చేస్తే మనకి ఫ్యాక్ట్ ఆఫ్ 3 వస్తుంది. అర్థమైందా? అంటే ఏంటంటే ఇది ఒక్కదానికొకటి అదే ఫంక్షన్ వేరియబుల్ ఒక్కటి చేంజ్ అవుతుంది. సో మీకు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నేను కోడ్ రాస్తాను చూడండి ఫ్యాక్టోరియల్కి. సో ఇన్పుట్ తీసుకుంటాం n ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్. ఓకే తీసుకున్నాం, ఇన్పుట్ తీసుకున్నాం. ఓకే నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి? ఆ ఫంక్షన్ని రాసే ముందు ఫస్ట్ థింగ్ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసేద్దాం, పైన మన ఫంక్షన్ రాద్దాం. అంటే ఏంటి? ఫ్యాక్ట్
ఓకే, ప్రింట్ చేయాలి కదా వాల్యూని. ప్రింట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ అన్నాం అనుకోండి. ఓకే, ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ని రాయాలి నేను. సో ఈ ఫంక్షన్లో ఎన్ అనే వాల్యూ ఇచ్చాం, ఎన్ అనేది ఎంతో మనకి ఇంకా తెలియదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఫ్యాక్ట్ డిఫైన్. నాకు పైథాన్ కొంచెం రాదు, సో సింటాక్స్ ఎర్రర్ అంటే మీరే చెప్పాలి నాకు. ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్, ఓకేనా. ఓకే, ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ ఇంతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఏదో ఎర్రర్ వచ్చింది. ప్రింట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్. ఏంటి ఎర్రర్ ఏంటిది, రిటర్న్ 0. ఓకే, మేబీ రిటర్న్ ఇవ్వకపోవడం అనేది ఎర్రర్. ఏఐ ఏఐ అండ్ ఎంఎల్ వచ్చా బ్రో నీకు? బ్రో నాకు ఏఎంఎల్ రాదు, బట్ నేర్చుకుంటున్నాను. అంటే పైథాన్ డిఎస్ఏ కంప్లీట్ చేశాక మెల్లమెల్లగా ఏఐ సైడ్ కూడా వెళ్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ కూడా ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు ఈ డిఎస్ఏ అనేది వచ్చు. డిఎస్ఏ చెప్తూ చెప్తూ నా ఏమంటారు కలిసి నేర్చుకునేటట్టు అనమాట. నాకు కూడా పూర్తిగా రాదు. సో నాకు వచ్చింది నేను మీకు చెప్తాను. బేస్ కేస్ అంటే బ్రో, బేస్ కేస్ అంటే ఎక్కడ మనం ఆపాలని బ్రో. ఇప్పుడు ఎన్ అనేది ఉంది, ఓకే, ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్. ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ అంటే ఎంత, మనం సపోజ్ 10 తీసుకున్నాం అనుకో. 10 వాల్యూ రావాలంటే మనకి ఏం కావాలి, ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 10ని మనకి తెలిసింది ఏంటి, 10 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 9 అంటే ఏంటిది, ఇది ఎన్ అనుకో. ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఓకే, దీంట్లో ఇది మనకు తెలియదు. ఎన్ వాల్యూ మనకు తెలుసు 10 అని, ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1 తెలియదు. ఓకే, సో ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే ఏంటి, మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ఏంటో చెప్తున్నా. ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే ఏంటి, ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అన్న ఇదే ఫంక్షన్ అదే, కోడ్ అదే, జస్ట్ వేరియబుల్ మారుతోంది. బ్రో డిఎస్ఏ పలేదుగా అంటే దానికి కావాలిగా, డిఎస్ఏతో పని లేదు ఆర్ కావాలా? బ్రో డిఎస్ఏ అనేది మీకు ఎలా చెప్పాలి, డిఎస్ఏ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్డ్ బ్రో. అంటే మీకు ఎలా చెప్పాలంటే అది అన్నిట్లో యూజ్ అవుతుంది డిఎస్ఏ అనేది. మీకు ప్రోగ్రామింగ్ అంటే డిఎస్ఏ అనేది ఫండమెంటల్ అనమాట. ఫండమెంటల్స్ అంటే మీకు ఎలా అంటే, ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలాగో అలాగా కోడింగ్కి ఇది ఫండమెంటల్. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్. అంటే మీరు ఏఐఎంఎల్ సైడ్ వెళ్ళినా దాన్ని ఆప్టిమైజ్ చేయాలి కదా కోడ్ని. ఆ కోడ్ని ఆప్టిమైజ్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా డిఎస్ఏని యూజ్ చేయాలి. ఎన్ ఈక్వల్ టు ఎన్, ఎస్ సాత్విక్ బ్రో అదే. అంటే ఏంటి, ఇది ఎక్కడ ఆగుతుంది, 10 ఇంటూ 9 ఇంటూ 1 అంటాం కదా. అసలు ఈ ఫ్యాక్ట్ అనేది మనకి ఖచ్చితంగా తెలిసింది ఏంటి, ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది మనకు తెలుసు ఖచ్చితంగా. ఇది బేస్ కండిషన్ అవుతుంది. ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది 1 కదా. అంటే ఏంటిది, ఫ్యాక్ట్ ఆఫ్ 10 9లో మళ్ళీ 8 వస్తుంది, 9 ఇంటూ 8 అని వస్తుంది ఫ్యాక్ట్ ఆఫ్ 8 అని. అలా వెళ్తూ వెళ్తూ మనకి లాస్ట్ వరకు వస్తుంది కదా, అదే బేస్ ఎక్కడ ఆగాలని. అంటే ఏంటి, ఇప్పుడు మనం బేస్ కండిషన్ ఇక్కడ రాస్తాం ఏమని, ఇఫ్ ఎన్ అనేది కానీ 1 అయింది అనుకో. ఎన్ అనేది 1 అయిందంటే మీనింగ్ ఏంటి, వాల్యూ అనేది 1 అని. అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది ఎంత, ఎన్ 1 అయిందంటే మీనింగ్ ఏంటి, ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే 1. ఓకే, కానీ అది 1 కాకుండా ఏమైనా సరే ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది అంటే 1 కాకుండా ఏమైనా మనం ఏం రాస్తాము, రిటర్న్ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు 10 ఉందనుకో బ్రో, 10ని ఏం చేస్తాం అంటే మనం ఫ్యాక్ట్ ఆఫ్ 9 కింద రాస్తాం, 10 ఇంటూ 9 అని, F9 అని. ఓకే, F10 F9 ఏం రాస్తాము, F9 ఏం రాస్తాం అంటే 9 ఇంటూ F8 అని. ఇలా రాసుకుంటూ పోతే ఎప్పుడో ఒకసారి F1 అని వస్తుంది. F1 ఒకటి మనం రాస్తాం అనమాట. దీని మీద అంటే ఏంటి, ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఇలా కిందికి వెళ్తూ F1 వరకు వెళ్తుంది. F1 దొరికిన తర్వాత దాన్ని ప్లేస్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ, అంటే ఏమంటారు, రిటర్న్ వచ్చే దారిలో సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఫస్ట్ F1 వరకు వెళ్తుంది, బ్యాక్ వచ్చే దారిలో అది సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇదే రికర్షన్ అనేది. అంటే సేమ్ ఫంక్షన్ని రిపీట్ చేసుకుంటూ ఈ బేస్ కండిషన్ వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆన్సర్ని ఆ కండిషన్స్లో పెట్టుకుంటూ ఎన్నికి వస్తుంది అనమాట రికర్షన్. ఇది బేసిక్ ఐడియా. ప్రజెంట్లీ మీరు ఏం చేస్తున్నారు, యాక్చువల్లీ ఇప్పుడు టైం ఇంకో 3 మినిట్స్ ఉంది, 3 మినిట్స్లో చెప్పేస్తాను చూడండి బ్రో. నా గోల్ సింపుల్ బ్రో. మనకు ముచ్చటగా 3 గోల్స్ ఉన్నాయి. ఏమంటారు, జూలై మూలో చెప్పినట్టు 3 గోల్స్ ఉన్నాయి. గోల్ నెంబర్ 1 డిఎస్ఏ. అంటే డిఎస్ఏ బాగా నేర్చేసుకోవాలి. ఎందుకంటే డిఎస్ఏ అనేది మనకి గూగుల్, ఓకే,
అమెజాన్ లేదా ఏ కోడింగ్ ఇంటర్వ్యూ తీసుకున్నా మనకి డిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఎస్ఏ లేకంటే మిమ్మల్ని బయటికి దోసేస్తారనమాట. మీరు ఏ ఎంఎల్ అయినా ఏ కంపెనీ అయినా సరే డిఎస్ అనేది ఇంపార్టెంట్. కోడింగ్ రౌండ్లో ఖచ్చితంగా డిఎస్ఏ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఫండమెంటల్, ఇది ఎప్పటికీ మారదు. ఇప్పుడు ఏ వచ్చి జాబ్స్ పోగొట్టినా సరే డిఎస్ఏ ఏది రీప్లేస్ చేయదు. ఈవెన్ సీనియర్ వాళ్ళకు కూడా డిఎస్ అనేది ఇంపార్టెంట్. ఇది గోల్ నెంబర్ 1 ఏంటి, డిఎస్ఏ స్ట్రాంగ్ అయిపోవాలి. అందుకే నేనేం చేస్తానంటే తొందరపడకుండా, నాకు ఇంకా 2 years ఉంది కాబట్టి డైలీ స్ట్రీమ్ చేస్తే ఏమంటారు, అట్లీస్ట్ నేను 2 hours చేసిన డైలీ చాలా నేర్చుకుంటాను, లాట్ ఆఫ్ థింగ్స్. అది కూడా మీకు టీచ్ చేస్తూ నేర్చుకుంటే చాలా నేర్చుకుంటాను. ఏమని, లైక్ మీరు ఏదో డౌట్ అడుగుతారు, దాన్ని డీప్గా అనలైజ్ చేసి చెప్తాను. ఒకవేళ ఇంటర్వ్యూలో నన్ను అడిగినా కూడా నేను ఇలాగ డైలీ ప్రాక్టీస్ చేశాను, నా వీడియోస్ కూడా ఉన్నాయి స్ట్రీమింగ్లో, చూడండి అని చెప్తాను. అంటే ఇవి నా ప్రూఫ్ అనమాట. ఇంకా నేను నా గిట్హబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఇది ప్రూఫ్ అనమాట. సో నాకు డిఎస్ వచ్చేస్తుంది. సెకండ్ గోల్ ఏంటి, నాకు గేట్, అంటే ఐఐటి బ్రాండ్ కావాలంటే నేను మంచి గేట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, గేట్ స్కోర్ అనేది. సో ఏంటి, నాది 100 ర్యాంక్ కావాలి. సో నేను దీనికోసం ఏం చేస్తున్నాను అంటే గేట్ వీడియోస్ చేస్తున్నాను. అది లైవ్లో చెప్పలేం కదా, అది థియరీ కాబట్టి రికార్డ్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే 12 hours వీడియో కింద ఫార్మాట్ కింద, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో నాకు తెలిసి 1 monthలో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. 1 month పడుతుంది, ఎందుకంటే చాలా నీట్గా చేస్తున్నాను, టైం తీసుకొని చేస్తున్నాను. కావాలంటే కమ్యూనిటీలో ఒక బేసిక్ వర్షన్ కూడా ఉంది. వాట్సాప్లో నేను ఆల్రెడీ ఒకటి బేసిక్ అనేది అప్లోడ్ చేశాను అనమాట, ఎలా ఉంటుందని వీడియో ఒకసారి అప్లోడ్ చేసినట్టున్నాను. ఓకే, మేబీ డిలీట్ చేశానేమో. ఎస్, వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇది సెకండ్ అనమాట. ఓకే, ఇది మన సెకండ్ గోల్. థర్డ్ గోల్ ఏంటంటే మనం ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి. ఏఐ కానీ లేకంటే ఫుల్ స్టాక్ కానీ. ముందు ఫుల్ స్టాక్ ఉన్నింది, మెల్లమెల్లగా ఇప్పుడు ఏఐ సైడ్ వెళ్ళాను. నెక్స్ట్ వేరే ఏదో ఒకటి, అంటే ఏదో ఒకటి మనకి ప్రాజెక్ట్ చేయాలన్నా, కంపెనీకి వెళ్ళాలంటే ఒక ప్రాజెక్ట్ ఉండాలి కదా, దానికోసం అనమాట. సో ఇలా మనకి 3. ఫర్ గేట్ కన్సిడర్ గో క్లాసెస్ బ్రో, ఇట్స్ ఈస్ బెస్ట్. వద్దు బ్రో, ఐ మీన్ మనం ఓన్గా చేద్దాంలే, మనకేం టైం ఏమి ఉంది కదా. సో మీరున్నారు కదా, నేర్పిస్తారు నాకు. మై సీనియర్ గాట్ ర్యాంక్, అది నిజం చెప్తున్నా కదా, మనం తీసుకునే కోచింగ్ బట్టి ఉండదు, మనలో ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు మనలో ఉంటుంది టాలెంట్ అనేది. మనం మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ప్రాక్టీస్ కానీ ఏదన్నా సరే మనం ఎలా ఉన్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ కోచింగ్ అంటారు ఏదన్నా సరే, అదేంది మనం ఒక డైరెక్షన్లో పెట్టడమే. మనకి ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది. సో నేనైతే ఎప్పుడు ఓన్ సెల్ఫ్ లెర్నింగే ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు టైం అయింది, మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. 5 అయింది కదా. సో ఈరోజు మన హ్యాషింగ్. సో ఉన్న వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఈవెన్ లైక్ పాత టాపిక్స్ ఏమైనా కవర్ చేయమంటే చేస్తాను నేను, లేకంటే మనం వెళ్ళిపోదాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1 minute ఏమైనా ప్రీవియస్ టాపిక్స్ ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్వశ్చన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి, లేదంటే మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఓకే, ఇంకో విషయం ఒకటి చెప్పాలనుకున్నాను, ఏమంటే మనకి యూట్యూబ్, ఐ మీన్ మీరు ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళారనుకోండి, మన ఛానల్ ఇదిగోండి, మై స్టోరీ అండ్ జర్నీ. సో మీకు ఇక్కడ లైవ్ అని ఉంటుంది. ఓకేనా, లైవ్ అనేది అప్ టు డేట్ ఉంటుంది అనమాట. అంటే లైవ్ వీడియోస్ వచ్చేసి మీకు వెంటనే వచ్చేస్తాయి. బట్ వీడియోస్లో నేను అది లైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను అప్లోడ్ చేయాలి. అంటే లైవ్ నుంచి ఇప్పుడు ఈ లైవ్ ఉందనుకోండి, ఇది నేను రేపు డౌన్లోడ్ చేసుకోగలుగుతాను, ఎందుకంటే అది రెండరింగ్ చేయాలి కాబట్టి. సో అంటే ఏంటి, లైవ్ అనేది ఒక డే లేట్గా వీడియోస్ కింద అప్లోడ్ చేస్తాను. ఓకే, లేదు మీరు అప్ టు డేట్ అప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లైవ్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఇది ఇక్కడ నుండి మళ్ళీ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకే, సో అలా అనమాట. ప్రజెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ నువ్వు. అవును బ్రో, సెకండ్ ఇయర్. బ్రో ఇయర్లో ఏముంది బ్రో, టాలెంట్లో ఉంది. ఇప్పుడు ఇయర్ ఎవరు పట్టించుకుంటారు చెప్పండి, బీటెక్ ఏదని ఎవరు చూడరు, టాలెంట్ ఎంత ఉందనే చూస్తున్నారు. సో మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. సో జస్ట్ క్లాస్ విను, నీకు తెలుస్తుంది, అంటే లైక్ టాలెంట్ ఉందా లేదా, డిఎస్ఏ చెప్పగలనా లేదా అని. సో ఒక ఫ్రెండ్ చెప్తున్నారు అన్నట్టు విను అనమాట. ఓకేనా, సో ఇంకా స్టార్ట్ చేసుకుందాం మన హ్యాషింగ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి హ్యాషింగ్ అనమాట. సో హ్యాషింగ్ గురించి నేను మీకు బేసిక్ చెప్పేస్తాను. ఓకే, అంటే మనకి ఎంత కావాలో అంతవరకు మాత్రమే చెప్తాను, తర్వాత మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో హ్యాషింగ్ అంటే ఏంటంటే మీనింగ్, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హ్యాషింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక నెంబర్లు ఉన్నాయి, నేను మీకు ఒక 10 నెంబర్స్ ఇస్తాను. 12, 8, 7, 6, 12 కదా, ఒక 5 నెంబర్స్ అనుకోండి, 5, 28, 19 అనుకోండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, ఇంకొకటి ఏదైనా ఇద్దాం 1. ఇది ఇప్పుడు అరేలో ఉంది. ఓకే, అసలు హ్యాషింగ్ ఎందుకు వచ్చిందో చెప్తున్నాను.
ఇప్పుడు ఈ హ్యాషింగ్లో మన హ్యాషింగ్ అది ఇది అరే అనమాట. అరేలో మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకోవాలనుకున్నాం అంటే ఏంటి గెట్ చేయాలనుకున్నాం అనుకోండి, అంటే సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఈ అరేలో మనకి 1 ఎక్కడుందో తెలియాలి. అప్పుడు ఏం చేస్తుంది మామూలుగా అరేలో ఏం చేస్తాము, మనకి 2 రకాల సెర్చెస్ ఉంటాయి. లీనియర్ సెర్చ్ అని, బైనరీ సెర్చ్ అని. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చాలా సింపుల్ థింగ్. ఓకే, లీనియర్ సెర్చ్ అంటే ఒక్కొక్కటి ఎత్తుక్కుంటూ వెళ్తాం. 12 మనకు కావాల్సింది ఏంది 1 కదా. ఒక్కొక్కటి ఇక్కడ 1 ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా అని ఎతుకుతాం. ఉంటే అది లీనియర్ సెర్చ్, ఇలా లైన్ వైజ్ వెళ్తాయి. బైనరీ సెర్చ్ అంటే ఏంటంటే ఇది సార్టింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సర్చింగ్ మెథడ్ అనమాట. ఓకే, ఇలా మనకు ఉంటాయి. ఇలా మనకి లీనియర్ అయినా సరే బైనరీ అయినా సరే మనకు కొంచెం టైం పడుతుంది. లీనియర్ సెర్చ్లో మనకి టైం ఎంత పడుతుంది అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్, అంటే ఎన్ని ఉంటే అన్ని, అంటే సైజ్ ఎన్ని ఉన్నాయో అన్ని ఎతకాలి కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎన్. అదే బైనరీ సెర్చ్ అంటే ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ అవుతుంది. ఓకే, లాగ్ ఎన్ అంటే కొంచెం చాలా బెటర్ అనమాట. ఓకే, అంటే మీకు ఏంటి బ్రో ఈ సిరీస్ అంతా జావాలో చెప్తున్నావు, జావానే రాదు బ్రో, పైథాన్ కంఫర్టబుల్ బ్రో. నాకు చెప్తున్నాను చూడండి, నేను సిరీస్ని జావాలో చెప్పట్లేదు, నేను పైథాన్ కూడా యాడ్ చేశాను. మీరు ఇక్కడ చూడండి, మీరు ఐ మీన్ నేను దాని మీద సెపరేట్ వీడియో కూడా చేశాను. అంటే ఏమంటే మనం జావా మీద చేయట్లేదు, పైథాన్ జావా రెండు ఉన్నాయన్నమాట. సి వెయిట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ అన్ని నేను జావాలోనే చెప్పాను, బట్ తర్వాత ఈ పాయింట్ నుంచి ఏంటి చేంజ్ ఇన్ ప్లాన్ అని చెప్పి నేను చూపించాను అనమాట. ఇదిగో ఇక్కడ డే డే ఎంతది, డే 15 నుంచి నేను పైథాన్ కూడా యాడ్ చేశాను అనమాట. అంటే ఏంటి పైథాన్ కూడా చెప్తున్నాను నేను. ఏమంటే ఇక్కడ వరకు నేను ఫస్ట్ జావా, అంటే నాకు జావా వచ్చు కాబట్టి జావాతో స్టార్ట్ చేశాను. బట్ 15th పైథాన్ యాడ్ చేశాను అనమాట. అంటే ఏంటి 15th రోజు ఓన్లీ పైథాన్లోనే సాల్వ్ చేశాను అన్ని ప్యాటర్న్స్. కానీ ఇక్కడ 14 డేస్లో ఏం చెప్పానో అది 15 అంటే ఈ 2 వీడియోస్లో కవర్ చేసి ఇక్కడ నుంచి పైథాన్ జావా రెండు చెప్పడం మొదలుపెట్టా. ఓకేనా, సో మీరు ఒకసారి చెక్ చేయండి వీడియోస్ని. మీరు ఈ డే 15 వీడియో ఉంది కదా, ఇది చూడండి, చేంజ్ ఇన్ ప్లాన్ అని మీకు చెప్పాను అనమాట. పైథాన్ కూడా ఉంది, సో మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు రెండు ఉన్నాయన్నమాట. ఓకే, ఇది కూడా ఇప్పుడు నేను పైథాన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక కోడ్ రాసిన పైథాన్లోనే కదా. చూడండి, ఇక్కడ జావా ఉంది, పైథాన్ ఉంది, రెండిట్లో కోడ్స్ ఉన్నాయన్నమాట. మీకు ప్యాటర్న్ కూడా మీకు జావాలో ఉన్నాయి. ఓకే, పైథాన్లో కూడా రాశాను. ఈ కోడ్ కూడా మీకు గిట్హబ్లో ఉంటుంది. ఇక్కడ గిట్హబ్లో మీరు నా గిట్హబ్లోకి వెళ్తే లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో. మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను చెప్పిన డ్రైవర్ షీట్ వీడియోస్. కోడ్ అంతా కూడా ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఏం ప్రాబ్లం ఏం లేదు, రెండు చెప్తాను. ఎక్కడ వీడియో, ఓకే లైవ్. సో అదే అనమాట. సో ప్రాబ్లం లేదు, మీరు వాచ్ చేయండి. సో మీకు రెండు పైథాన్ వాళ్ళకి జావా వాళ్ళకి ఇద్దరికి చెప్తాను. ఏమంటే మీరు లైవ్లో వచ్చి అడగాలి డౌట్స్. బ్రో నాకు ఇది అర్థం కావట్లేదు ఒకసారి చెప్పమంటే నేను చెప్తాను అనమాట. ఓకేనా, ఎందుకంటే మీకు చెప్తేనే నేను కూడా నేర్చుకుంటాను, ఏదో ఒకటి అడుగుతారనమాట. నాకు పైథాన్ కొంచెం రాదు, బట్ నాకున్న నాలెడ్జ్ ఇది డిఎస్ఏ నాకు వచ్చాను అనమాట. జావాలో నాకు లాజిక్ తెలుసు. సో పైథాన్ ఏంటంటే జస్ట్ సింటాక్స్ తెలిస్తే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయగలుగుతాను. ఓకేనా, సో మేబీ నిన్నే అడుగుతాను ఇప్పుడు నేను. మీరు పైథాన్ కంఫర్టబుల్ అంటున్నారు కదా, నేను సింటాక్స్ అడుగుతాను, మధ్యలో హెల్ప్ చేస్తున్నాను నాకు. ఓకేనా, సో ఈరోజు హ్యాషింగ్లో కూడా మీరే హెల్ప్ చేయాలి. మీకు హ్యాషింగ్ ఐడియా ఉందా పైథాన్లో? లైక్ ఇన్బిల్ట్ ఉందా మీకు తెలుసా? హ్యాషింగ్ ఎలా వర్క్ అవుతుంది, హ్యాష్ అంటే ఏంటో. సో ఎక్కడ ఆపాను, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆపా కదా, మీరు అది కామెంట్ చేయండి మీకు వచ్చో రాదు. సో హ్యాషింగ్ ఏం చేస్తుంది అంటే ఆర్డర్ ఆఫ్ 1 అనమాట. బ్రో నాకు తెలియదు బ్రో. ఓకే, అయితే ఇప్పుడు ఇద్దరం నేర్చుకుందాం. పైథాన్లో నేర్చుకుందాం. నాకు జావాలో వచ్చు, పైథాన్లో రాదు, బట్ ఇద్దరం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా, హ్యాషింగ్ ఎట్టుంటుందో. బట్ హ్యాషింగ్ ఏం చేస్తుంది అంటే ఆర్డర్ ఆఫ్ 1లో మనం గెట్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా చేస్తుందో మనకి నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అనమాట. అది థియరీ బేస్డ్ ఎక్కువ. ఇప్పుడు నేను ఈ వీడియోలో థియరీ కవర్ చేయట్లేదు. ఆర్డర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏ నెంబర్ ఉందో లేదో అని ఆర్డర్ ఆఫ్ 1 అంటే విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేయగలదు హ్యాష్ మ్యాపింగ్. అదొక టెక్నిక్ అనమాట. హాయ్ టెక్ తరుణ్, హాయ్. ఓకేనా, సో హ్యాషింగ్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే స్పీడ్ రిట్రీవల్ అనమాట. అంటే మీరు ఏదైనా ఒకటి అడిగితే 1 అనేది ఉందా లేదా అని సర్చింగ్ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఇది నిజంగా ఎఫిషియంట్ అనమాట ఆర్డర్ ఆఫ్ 1 అంటే. ఇది ఎలా యూస్ చేస్తుంది అంటే మీకు హ్యాషింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 19 ఉందనుకోండి, 19 కానీ 209 ఉందనుకోండి, మీరు %10 చేశారనుకోండి, 19 అనేది కూడా 9 అవుతుంది, 2009 అనేది కూడా 9 అవుతుంది. హ్యాషింగ్లో ఉంటే ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనం ఒక్కసారి హ్యాష్ చేస్తే అక్కడి నుంచి రివర్స్ గెట్ చేయలేము అనమాట. ఆ డేటాని.
ఇప్పుడు 19 నుంచి మీరు 9 గెట్ చేయొచ్చు. ఏంటి 2018ని హ్యాష్ చేస్తే బై 10 యూజింగ్ హ్యాష్ మ్యాప్ 10 అని ఐ మీన్ హ్యాష్కి కానీ వాల్యూ కానీ చేసి 10తో చేస్తే 8 వస్తుందని తెలుసు. కానీ 8తో మీరు 2018 అని చెప్పలేరు. ఎందుకంటే 8తో మనకి 18 వస్తుంది, 28 వస్తుంది, 38 వస్తుంది. అంటే నేను మీకు ఇప్పుడు చెప్పింది బేసిక్ హ్యాషింగ్ అనమాట. ఓకేనా? సో అప్పుడు మీరేం చేయాలి, ఇప్పుడు మీ దగ్గర 1000 నెంబర్స్ ఉన్నాయండి, మీరు హ్యాష్ 10 చేశారంటే అది ఖచ్చితంగా ఈ 10లో ఏదో ఒక దాంట్లోకి వెళ్తుంది. 1 2 3 4 ఐ మీన్ రిమైండర్ 10తో చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 1 2 3 4 5 6 7 8 9 అన్నప్పుడు మీరు ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా 878 తీసుకున్నా సరే అది ఖచ్చితంగా 8 అనే రోలో వెళ్ళిపోద్ది అనమాట. సో ఇలా వరకు అవుతుంది హ్యాషింగ్ అనేది. సో మీరు అప్పుడు ఏదైనా ఒకటి ఉందా లేదా అని సెర్చ్ చేయాలన్నప్పుడు హ్యాష్ మ్యాప్ అనేది చాలా ఈజీ అనమాట. జావాలో మనకి 2 ఉన్నాయి. జావాలో మనకి హ్యాష్ మ్యాప్ అని, హ్యాష్ సెట్ అని 2 ఉన్నాయి అనమాట. సో ఇది మనము థియరీ చెప్తే మీకు నిజంగా బోర్ కొట్టేస్తుంది. డైరెక్ట్ మనం కోడింగ్ చేసేద్దాం. కోడింగ్ బట్టి నేర్చుకోండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే వాట్ ఈస్ హ్యాష్ మ్యాప్ అని ఒక 2 minutes చాట్ జీపీటీ చేశారంటే అది ఈజీగా చెప్పేస్తుంది. వాట్ ఈస్ హ్యాష్ మ్యాప్, వాట్ ఈస్ హ్యాష్ సెట్ అని. మనం ఈ కోర్స్లో ఐ మీన్ ఈ వీడియోస్ కానీ లైవ్లో కానీ మనం ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీదే చూస్తాం అనమాట. ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే కోడ్ ఎలా రాయాలి అది మన టార్గెట్ అనమాట. సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడతారంటే ఆర్డర్ ఆఫ్ గెట్టింగ్. అంటే ఏదన్నా సర్చింగ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా గెట్ చేయొచ్చు. బ్రో ఐ హ్యావ్ అ టఫ్ ప్లస్ ఐ కంప్లీటెడ్ ఆల్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ ఐ గాట్ 2 months ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ అగైన్. ఖచ్చితంగా మనతో పాటు స్టార్ట్ చేసే బ్రో, లైక్ కంప్లీట్ చేసేసావు కదా మళ్ళీ ఈ వీడియోస్ అంటే మీరు ఎలా కంప్లీట్ చేస్తారు చెప్పండి ఒకసారి. అంటే లైక్ మొత్తం సాల్వ్ చేశారా నీట్గా నేర్చుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మీరు ఓన్గా చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్లోగా వెళ్తాం అనమాట, పేస్ అనేది కొంచెం స్లో ఉంటుంది. ఓకే, సో అది మీరు కొంచెం చూసుకోండి అనమాట. అంటే డైలీ 2 hours చేస్తాను, ఎంత కంప్లీట్ చేస్తానో తెలియదు అనమాట. సో మీరు మళ్ళీ 2 monthsలో అంటారు అంటే ఇది 2 monthsలో అవ్వదు, మేబీ మీరు ఇంకొంచెం ఫాస్ట్ చేయాలి. ఓకే, ఓన్లీ బేసిక్. ఓకే అయితే రండి అనమాట, మనం చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకేనా? బేసిక్ అంటే మీరు స్టెప్ 3 వరకు చేసి ఉంటారేమో మ్యాక్సిమం. స్టెప్ 3 కానీ స్టెప్ 4 స్టెప్ 5 కూడా చేసి ఉండొచ్చు. 6 కూడా బేసికే. 7 నుంచి స్టార్ట్ అయితే కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ అని 7 నుంచి ఉంటాయి అనమాట. సో మీరు ఎంతవరకు చేస్తారో చూడండి ఒకసారి. ఓకేనా? సో మనమైతే ఫాస్ట్ చేయలేను. ఇప్పటివరకు ఉన్నదాన్ని ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, మనం చేసుకుంటూ వెళ్దాం. కమ్యూనిటీ జాయిన్ అవ్వండి, లేదంటే మీరు నన్ను పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను చెప్తాను అనమాట. మేబీ మీరు ఏమంటారు కమ్యూనిటీ జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేశారనుకోండి, బ్రో ఈ ప్రాబ్లం కొంచెం డౌట్ ఉందని, నేను మీకు గూగుల్ మీట్లో సాల్వ్ చేసి చెప్తాను అనమాట. మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా తరుణ్ బ్రో? సో మనం ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. హ్యాష్ థియరీ చెప్పేశాను. మీకు ఏం చెప్పానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మామూలుగా సర్చింగ్ అనేది ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఏంటి, వెంటనే గెట్ చేయడానికి యూస్ చేస్తాం హ్యాష్ మ్యాప్ కానీ హ్యాష్ సెట్ కానీ. ఓకేనా? సో మన నెక్స్ట్ ఏంటి, కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అరే ఎలిమెంట్స్. కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అరే ఎలిమెంట్స్, ఇది క్వశ్చన్ చూడండి. ఓకే, ఇలా మనకి ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనం చెప్పాలి. ఇప్పుడు 10 అనేది ఇచ్చారను, అవుట్పుట్ 10 అన్నారు, 10 ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఇది కొంచెం జూమ్ ఇన్ చేస్తాను చూడండి క్వశ్చన్, మీకు అర్థమవుతుంది. ఇలా ఒక అరే ఆఫ్ నెంబర్స్ ఇస్తారనమాట. మనకి ఇచ్చిన నెంబర్స్లో ఒక నెంబర్ ఇస్తే మనకి ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పాలి. 10 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 times రిపీట్ అయింది, ఇది చెప్పగలగాలి. ఐ కవర్డ్ ఆల్ కాన్సెప్ట్స్ ఇన్ బేసిక్. ఇన్ దేర్ ఇస్ ఎ సెక్షన్ ఫర్ బోత్ బేసిక్స్ అండ్ అడ్వాన్స్. ఓకే ఓకే బ్రో, సో మీరు ఇది ఐ మీన్ మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు అంటే యూట్యూబ్లో ఫాలో అవ్వాలనుకుంటున్నారు, లేదంటే మీరు ఓన్గా చేద్దాం అనుకుంటున్నారో చెప్తారా ఒకసారి? ఐ మీన్ ఒకవేళ మీకు ఏమంటారు డౌట్ ఉంటే నన్ను మెసేజ్ చేస్తే నేను చెప్తాను అనమాట. సో అలా అనమాట. ఇలా మనం ఇది కనుక్కొనే చెప్పాలి. మామూలుగా మనం ఏం చేయొచ్చు, అడగంగానే ఐ మీన్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు హ్యాష్ మ్యాప్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్ ఏంటి మన దగ్గర, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 5 వెయిట్, ఇదే బెటర్. ఇక్కడ రాసుకొని జస్ట్ షిఫ్ట్ చేస్తే సరిపోదు కదా. 10 5 10 15 10 5 కామా పెడదాం, లేకంటే కలిసిపోతాయి. సో ఇప్పుడు మనం ఎలా చేస్తారు మామూలుగా, ఒకవేళ మనకి 10 ఉన్నాయంటే ఏం చెప్పొచ్చు, ఇలా వరుసగా ఒక్కొక్కటి ఏంటి, ఇక్కడ 10 వచ్చిందా అంటే ఒక వేరియబుల్ తీసుకుంటాం కౌంట్ అని, ఇక్కడికి వెళ్దాం.
10 10 అయితే ఒకటి ఇంక్రీజ్ చేస్తాం. కౌంట్ 0 నుంచి +1 అంటే ఏమవుతది 1 అవుతది. కౌంట్ 0తో స్టార్ట్ చేసి 10 అయితే 1. నెక్స్ట్ మళ్ళీ 5 అంటే 10 కాదు. 10 కాదా 10 అయితే ఒకటి ఇంక్రీజ్ చేయాలి 2. 10 కాదా కాదు 15 అంటే కాదు. నెక్స్ట్ 10 కాదా 10 3. 10 కాదా అంటే 5 కాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము మొత్తం ఉన్న ఎలిమెంట్స్ అన్ని 1 2 3 4 5 6 కాబట్టి అంటే n అనేది 6 అనుకో. 6ని చెక్ చేస్తాం కాబట్టి ఇది ఆర్డర్ ఆఫ్ n టైం అనేది. అంటే ఏంటి 6 ఇన్పుట్స్ని చెక్ చేస్తున్నాం. ఆర్డర్ ఆఫ్ n. వాంట్ టు డూ విత్ యూ ఎవ్రీడే ఫ్రమ్ నౌ. ఐ యామ్ ఫీలింగ్ బోర్ డూయింగ్ ఇట్ అలోన్. నిజం ఐ మీన్ సేమ్ అదే ప్రాబ్లం బ్రో. అందుకే నేను యూట్యూబ్లో చేస్తున్నాను. అర్థమైందా? నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. ఏమంటే డిఎస్ అనేది ఎలా అంటే ఇంట్రెస్ట్గా చేయాలి మనం. ఒకరికొకరు చెప్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒక ఐడియా ఇస్తారు, మనం ఒక ఐడియా ఇస్తాం. సో ఖచ్చితంగా నాది చేయండి. డైలీ మనం చెప్పాం కదా టైమింగ్స్ అనేది అలాగే ఉంటుంది. సో ఇంకా మీకు ఇంకా బాగా తెలుసు కాబట్టి మనం సపరేట్గా కూడా మాట్లాడుకుందాం. అంటే ఏమంటారు కమ్యూనిటీలో నాకు మెసేజ్ చేయండి, ఇది కోడ్ ఉంది, ఈ టాపిక్ మీకు తెలుసా అని నన్ను అడిగితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు రాని మీరు చెప్తారు. తరుణ్ బ్రో మీరు జావాలో చేశారా పైథానా డిఎస్సి అనేది? ఓకేనా? కొంచెం మంచి థంబ్నెయిల్స్ పెట్టు భయ్యా. జావా బ్రో సేమ్ జావా నేను కూడా. యాక్చువల్లీ ఇది నేనే చేశాను అనమాట. లైక్ అంటే మనం పర్లేదులే బ్రో. ఐ మీన్ బాగానే ఉంది మనకున్న థంబ్నెయిల్. ఏమైంది ఎక్కడ మన థంబ్నెయిల్? యాక్చువల్లీ ఏంటంటే ఈ థంబ్నెయిల్ ఏంటంటే పాత థంబ్నెయిల్ బాగానే ఉంది కానీ ఇందులో ఏంటంటే అందులో మన స్టెప్స్ అవన్నీ లేవన్నమాట. లైక్ మీరు పాత థంబ్నెయిల్ చూసారంటే పాత థంబ్నెయిల్లో ఇందులో మనకి స్టెప్స్ ఇవి లేవన్నమాట. అంటే లైక్ స్టెప్ ఎంత లెక్చర్ ఏది జరుగుతుందో అది తెలియట్లేదు అనమాట. ఇది థంబ్నెయిల్ బాగుంది చూడడానికి కానీ ఇన్ఫర్మేషన్ లేదు. సో నాకు అనిపించింది మేబీ అట్రాక్షన్ కంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేలని. ఫోటో మార్చు బై. వద్దులే బ్రో ఇప్పుడు. ఐ మీన్ ట్రై చేస్తా. ఓకేనా? థంబ్నెయిల్ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇది ఓకే కొన్ని రోజులు ఇది ఉండనేనండి. సో మనం వెళ్ళే కొద్దీ మారుద్దాం. ప్రస్తుతానికి అది ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. బట్ ఎస్ మారుస్తాను ఖచ్చితంగా. సో ఇదిగోండి ఇక్కడ మనం ఏమంటారు ఇది కదా మనం చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఆర్డర్ ఆఫ్ n ఏంటంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం అంటే ఏంటి మళ్ళీ చెప్తాను చూడండి. సో మనము ఇలా మనకి ఒక నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఒక నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పాలనుకున్నాం అనుకోండి. ఓకే జస్ట్ గమనించండి. 10 అనేది ఓకే 10 ఫస్ట్ ఒక కౌంట్ అని తీసుకుంటాం. మనకి ఏది కావాలో ఐ మీన్ 0తో స్టార్ట్ చేస్తాం. మనకు కావాల్సిన కీ ఎలిమెంట్ అంటే ఏది మనకు కావాలి ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ నెంబర్ తీసుకుంటాం. సపోజ్ అది 10 అనుకోండి. ఫస్ట్ 10 కాదని చెక్ చేస్తాం. ఇండెక్సింగ్ అనేది అంటే ఇది ఒక అరే అనుకుంటే అరేలో స్టోర్ అయి ఉంటాయి మనకి. ఓకే 0 1 2 3 4 5 ఈ సైజ్ అనేది మనకి n అంటే 6. సో మనం ఏంటి ఫస్ట్ 10 కాదని చెక్ చేస్తాం. 10 అయితే యాడ్ చేస్తాం. 10 కాదా? సో కాదు కాబట్టి వదిలేస్తాం. 10 అయితే యాడ్. 10 కాదా? 10 అయితే ఒకటి యాడ్ అవుతుంది 3. 10 కాదా అని చూస్తాం. అంటే ఏంటి మనం అన్ని ఉన్న ఎలిమెంట్స్ అన్ని చెక్ చేయాలి. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. అదే మనం కానీ ఇక్కడ హ్యాష్ సెట్ కానీ లేదా హ్యాష్ మ్యాప్ వాడామనుకోండి, మనం ఏం చేస్తున్నాం జస్ట్ సెర్చ్ చేస్తున్నాం ఏంటి 10 ఉందా లేదా అని, లేదా 10 ఉంటే ఎన్నిసార్లు ఉందా అని. ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఎనీ గ్యాప్ ఇన్ లెర్నింగ్ ఐఎమ్ ఫీలింగ్ కంప్లీట్లీ న్యూ అగైన్. దట్స్ ద ఎందుకంటే మీరు కన్సిస్టెంట్గా లేరు కదా బ్రో, అది ప్రాబ్లం. అంటే కన్సిస్టెంట్గా ఉంటే ఏమవుతుందంటే మర్చిపోరు అనమాట. ఇప్పుడు ఈ వీడియో నేను యూట్యూబ్లో చేయడం వల్ల కారణం ఏంటంటే మీరు ఏమైనా డౌట్స్ అడిగారు అనుకోండి, బేసిక్లో ఉంటే మళ్ళీ టచ్ చేస్తాను. అంటే మీరు ఎవరైనా ఇందాక బ్రో రికర్షన్ అడిగాడు, అది నేను చెప్పిన టాపిక్ మళ్ళీ చెప్పాను. సో ఏంటి నాకు రివైజ్ అయింది. ఒకవేళ రాకపోతే చాట్ జీపీ చేసి చూసి చెప్పడమో లేకంటే ఏదో రివైజ్ చేసుకొని నేర్చుకొని చెప్పడం అనమాట. సో కంటిన్యూస్గా రివైజ్ అవుతుంటుంది అన్నమాట ప్రాసెస్ అనేది. అందుకు ఏంటి లైవ్ స్ట్రీమ్ ఆగిపోయిందా? ఓకే మూవ్ అవుతుందిలే మొబైల్లో కథల కంటే. సో ఇలా అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే హ్యాష్ మ్యాప్ యూస్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేద్దాం. ఓకేనా? విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేయచ్చు. ఓకేనా? హ్యాష్ సెట్ యూస్ చేసినా హ్యాష్ మ్యాప్ యూస్ చేసినా సరే సెకండ్స్లో చెప్పచ్చు. అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ని కాస్త ఆర్డర్ ఆఫ్ 1 కింద మార్చచ్చు అనమాట. ఓకే అది ఎలాగో నేర్చుకుందాం ఇప్పుడు మనం. ఫస్ట్ నార్మల్గా సాల్వ్ చేద్దాం క్వశ్చన్ని. దాని తర్వాత మనం ఏమంటారు హ్యాష్ మ్యాప్ని కానీ హ్యాష్ సెట్ కానీ యూస్ చేసి ఎలా చేయాలో చెప్తాను. ఓకే సో మీరు జావాతో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ పైథాన్తో స్టార్ట్ చేద్దామా? లైవ్లో చెప్పండి అనమాట. లైవ్లో ఎక్కువ ఎవరైతే మెసేజ్ పెడతారో నేను దాన్ని బట్టి అనమాట చూద్దాం. ఓకే
సి ప్లస్ ప్లస్ రాదు బ్రో. జావా కానీ పైథాన్ కానీ. సో జావా అని ఒకటి వచ్చింది. ఇంకొక 2 seconds చూద్దాం. కమాన్ గాయస్, 6 members ఉన్నారు, ఎవరో ఒకరు మెసేజ్ పెట్టండి. ఓకే జావా, ఓకే జావాలో చేద్దాం, తర్వాత పైథాన్లో కూడా చేద్దాం. ఓకే, ఎందుకంటే మనకి పర్లేదు, లేదు జావాలో పెట్టు. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో అర్థం చేసుకున్నందుకు సుశీల్ బ్రో. సో మనం ఇప్పుడు సీజన్ 1 లెక్చర్ 5 కాదు, ఇది లెక్చర్ 6 కాబట్టి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం, ఫోల్డర్ అనేది. సో S1L6 అనమాట, స్టెప్ 1లో లెక్చర్ 6 అనమాట. ఓకే, క్యాప్స్ లాక్ S1L6. ఓకే, ఇందులో మనకి ఇప్పుడు మళ్ళీ ఒక ఫోల్డర్ వస్తుంది, పైథాన్. ఏంటిది ఇలా అయిపోయింది, విఎస్ కోడ్ లేదా ప్రాబ్లం. సో డైరెక్ట్ ఫైల్స్ చేసి మళ్ళీ చూసుకుందాం. సో ఇప్పుడు జావా ఫైల్ చేస్తున్నాను. సో హ్యాష్ కాబట్టి hash.java. స్టూడెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్కి వెళ్తాను అనమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇంపోర్ట్ java.util.star. ఓకే, అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం కావాల్సింది. సో నెక్స్ట్ స్కానర్ క్లాస్, ఇది ఖచ్చితంగా అన్నిట్లో కామన్ అనమాట. స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. ఓకే, నెక్స్ట్ మనం తీసుకునేది అరే అన్నప్పుడు ఫస్ట్ మనకు సైజ్ తెలియాలి. సో ఫస్ట్ మనం ఏంటంటే దాని యొక్క సైజ్ నేర్చుకుందాం. ఓకే, ఇంట్ సైజ్ ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, మనం ఫస్ట్ నార్మల్గా ఫిక్స్డ్ పెడదాం. ఓకేనా, ఫిక్స్ చేసి పెడదాం, తర్వాత మనం కావాలంటే రీడ్ చేసుకుందాం స్కానర్ యూస్ చేసి. ఓకే, అంటే ఏంటి, మనం ఫస్ట్ ఫిక్స్డ్గానే పంపిద్దాం అరే అనేది. థర్డ్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్న్ ఉంది, లైవ్ చూస్తున్నా, ఇంటర్న్లో ఉండి లైవ్ చూస్తున్నా. ఓకే బ్రో, సైజ్ 6. ఇప్పుడు మనం ఏంటంటే ఇంటీజర్ అరే అనేది తీసుకుంటున్నాం అనమాట. అరే అనేది కాబట్టి ARR ఈక్వల్ టు, సో మనకి అరేలో ఉండే నెంబర్స్ ఏంటి, 10 5 10 15 10 5 10 5 10 15 10 5 కదా. 10 5 ఓకే, 10 15 10 5 అన్ని 10 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి 8 2 ఇంకొక 10. సరేనా, ఏదో ఉన్నాయి 1 2 3 4 5, ఇంకా 5 అనే 2 సార్లు వచ్చింది. 8 ఇంకొకటి కూడా ఇద్దాం, 7. ఇది ఒక ర్యాండమ్ అరే, మనకు నచ్చినట్టు మార్చుకుందాం. ఓకే, సుశీల్ బ్రో కామెంట్స్ కరెక్ట్గా లేకపోతే నేను ఏమంటారు తీసేస్తాను అనమాట ఛానల్. కామెంట్ రాకుండా తీసేస్తాను సెట్టింగ్స్లో పెట్టి. సో కొంచెం జాగ్రత్త. నెక్స్ట్, సో ఇప్పుడు అయిన తర్వాత ఏంటంటే మనము దాని యొక్క కీ అనేది చూసుకోవాలి మనం. ఓకే, ఇంట్ అంటే మనం ఏ నెంబర్ అనేది సెర్చ్ చేస్తున్నాం, ఎలిమెంట్ అనేది. సో దాన్ని మనం కీ అని తీసుకుందాం. సో కీ ఈక్వల్ టు మనం 10 అనుకుంటే 10 అని ఫిక్స్ చేద్దాం. ఓకే, సో 10. నెక్స్ట్ system.out.println. సో మనకి జస్ట్ అకరెన్స్ వస్తే చాలు. సో మనకి దీనికి పేరు ఏమిద్దాం అంటే అక్కర్ అని ఇద్దాం, OCCUR, అంటే ఆ ఫంక్షన్ నేమ్ వచ్చి అక్కర్. సో మనం అసలు ఈ క్వశ్చన్ సాల్వ్ అవ్వాలంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటో వాటిని పారామీటర్స్గా పంపిస్తాం. మనకి ఏం కావాలి, సైజ్ కావాలి, మన దగ్గర ఉండే అరే కావాలి, మన ఎతికే ఎలిమెంట్ కావాలి. ఈ 3 ఉంటే చాలు కదా సాల్వ్ చేయడానికి. సో దీన్ని ఒక ఎలిమెంట్లో పంపిస్తాం, ఏమంటాం, సైజు కామా ARR అరే కామా కీ అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సినంత అయిపోయింది, అంటే బేసిక్ టెంప్లెట్ అయింది. ఈ ఫంక్షన్ని రాస్తే మనం సాల్వ్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్కి మనం రాస్తాం పబ్లిక్. ఓకే, పబ్లిక్ స్టాటిక్
సో నాతో పాటు మీరు కూడా బ్యాక్గ్రౌండ్లో ఐ మీన్ బేసిక్ టెంప్లెట్ మీకు వస్తే కోడ్ చేస్తూ వెళ్ళిపోండి, ఓకేనా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కాదు, ఇంటీజర్ టైప్ మనం రిటర్న్ చేసేది ఫంక్షన్లో నుంచి అక్కరెన్స్ ఎన్నిసార్లు అక్కర్ అయిందనేది చేయాలి కాబట్టి ఇంటీజర్. ఫంక్షన్ నేమ్ వచ్చి అక్కర్, ఓకే. డైలీ టైమింగ్స్ వచ్చి 1 ఐ మీన్ టైమింగ్ అనేది 1 to 3 ఇంకా 5 to 7 అనమాట, ఓకే. సో వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అయితే మీకు ఇంకా డీటెయిల్గా వస్తాయి. అంటే జనరల్గా 1 to 3, 5 to 7 కొంచెం హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవ్వచ్చు. అది నేను వాట్సాప్లో మీకు ఏమంటారు కమ్యూనిటీలో నేను అప్డేట్ చేస్తుంటాను. సో కమ్యూనిటీ లింక్ జాయిన్ అవ్వండి, కింద మనకి వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది అనమాట. సో మీరు జాయిన్ అయిపోవచ్చు బ్రో. నెక్స్ట్ అక్కర్ అనమాట. సో మన ఏంటంటే సైజ్ అనేది ఏ టైప్ ఇంటీజర్, ఓకే. పైథాన్లో ఎలా ఉంటుందో మీరు ట్రై చేయండి, మేబీ పైథాన్ వచ్చిన వాళ్ళు పైథాన్లో కూడా ట్రై చేయండి, ఓకే. ఇంట్ ARR ఇంట్ కీ, ఓకే. మన రిటర్న్ టైప్ కూడా ఇచ్చేద్దాం. సో ఈ రెడ్ కలర్ మార్క్ వెళ్ళిపోద్ది, రిటర్న్ సంథింగ్ 0 అని ఇద్దాం. మళ్ళీ కావాలంటే మనం మళ్ళీ కోడ్ రాద్దాం, ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందాక మనం చెప్పినట్టయితే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇది కాదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకొని, ఇది రాదు, మనం ఫస్ట్ రాద్దాము. ఇది ఉంది అనుకోండి, ఒక వేరియబుల్ తీసుకొని ఒక్కొక్కటి గెట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది ఎలా చేయాలంటే మనం ఫస్ట్ ఇది గెట్ చేయాలంటే ఏం కావాలి, మనకి రేంజ్ తెలియాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇండెక్స్ అనేది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కదా. సో వేరియబుల్ అనేది 0 నుంచి 9 వరకు వెళ్ళాలి, ఇది మనకు తెలియాలి. సో ఇది మనకు తెలియాలంటే ఏం తెలియాలి, మనకి అరే యొక్క లెంత్ తెలియాలి. అరే లెంత్ తెలియాలంటే మనకి ఇన్బిల్ట్ ఒక మెథడ్ ఉంది, ARR.length అని, ఓకేనా. ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే మనకి అరే యొక్క లెంత్ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ మన అరే లెంత్ని గెట్ చేయాలి, దాన్ని స్టోర్ చేసుకోవాలి. లేదా మనకు ఆల్రెడీ సైజులో ఉంది ఇక్కడ, ఓకే. అంటే ఒకవేళ ఇవ్వరు, కొన్నిసార్లు ఈ సైజ్ ఇవ్వకంటే జస్ట్ అరే మాత్రమే ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే సైజ్ని గెట్ చేసుకోవచ్చు array.length అనేది యూస్ చేసి. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, సపోజ్ మనకి సైజ్ అనేది ఇవ్వలేడు వాడు, ఓకే. స్టిల్ ఆ సైజ్ అనేది మనం గెట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఈ అక్కర్ అనే ఫంక్షన్లోకి వాడు ఆ సైజ్ని ఇవ్వట్లేదు. ఇదేంటంటే ఇది లీడ్ కోడ్లో చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ వాడు లెంత్ ఇవ్వకపోతే ఎలా గెట్ చేయాలంటే ఇంట్ లెంత్ ఈక్వల్ టు ARR.length, ఇదిగో, ఓకే. మనం ఇది ప్రింట్ చేద్దాం ఒకసారి, system.out.println len. సో మనకి ఇప్పుడు ఏంటంటే జస్ట్ లెంత్ ప్రింట్ అవుతుంది, ఓకే. ఫస్ట్ థింగ్ రన్, లెంత్ మనకి 0 అని వచ్చింది, 10, 0, ఓకే. ఇది లెంత్ కాదు 0, ఓకే. లెంత్ అనేది 10, సైజ్ 6 తీసుకుంటే మరి మనకి అరే యాక్చువల్లీ సైజ్ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ మనం ఇది లెంత్ అనేది నార్మల్గా చేసాం. సైజ్ ఇది 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ మనం అది ఏమంటారు స్కానర్ యూస్ చేయట్లేదు కాబట్టి అలా వచ్చింది అనమాట, ఓకే. సో లెంత్ అనేది 10 అనమాట, కరెక్టే. సో మనకి 10 అనేది వచ్చింది. సో అంటే మీనింగ్ ఏంటి, మీరు array.length అని ఇస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది లెంత్ అనేది ఎంతో, ఓకే. సో ఇది మీరు ఫస్ట్ ఒక విషయం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి, మనము ఈ లెంత్ వరకు మనం ఒక రేంజ్ని అంటే ఫర్ లూప్ యూస్ చేసి రేంజ్ లోపల పెట్టాలి. అంటే మనం అప్పుడు ఏం చేయొచ్చు, ఒక ఫర్ లూప్ అనేది రావాలి మనకి, ఎందుకంటే ఇటరేట్ అవుతూ వెళ్ళాలి కాబట్టి ఫర్ లూప్ అనేది ఉండాలి మనకి. ఫర్ ఇందులో ఇంకా మనకి హ్యాషింగ్ కానీ హ్యాష్ మ్యాప్ కానీ ఇంకా టచ్ చేస్తాం మనం. అది ఫర్ ఇంట్ ఐ అనేది 0 నుంచి స్టార్ట్ చేసి, అంటే ఇండెక్స్ 0 నుంచి లాస్ట్ వరకు వెళ్ళాలి. లాస్ట్ అనేది ఎంత 9 అనమాట ఇండెక్స్. అంటే మనకి ఎన్ని ఉంటే n-1 వరకు ఉంటుంది. అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే ఏంటి 10 ఎలిమెంట్స్ ఉంటే 9 వరకే వస్తుంది. సో మనం అప్పుడు అది ఎలా చేయొచ్చు, 0 నుంచి, ఓకే, i less than ARR, ఐ మీన్ i less than length అనమాట. అంటే LEN అనమాట, వేరియబుల్ స్టోర్ ఉంది కాబట్టి LEN అనమాట పెట్టి i++, ఓకే. సో మీకు ఒకవేళ ఇది తెలియట్లేదు అన్నారనుకోండి, కొన్ని రోజులు మీరు ఈక్వల్ టు అన్ని చేసి ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకే మెల్లమెల్లగా తెలిసిపోద్ది అనమాట. ఇది స్టార్టింగ్లో నాకు కూడా వచ్చేది కాదు, ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి లెస్ దాన్ ఉన్నప్పుడు కరెక్ట్ రాలేదనుకోండి,
ఈక్వల్ టు పెట్టేస్తారు. అది కూడా రాలేదనుకోండి అంటే మీకు తెలిసిపోద్ది కదా, మీరు లెఫ్ట్ సైడ్ పెంచాలా లేకుంటే రైట్ సైడ్ పెంచాలా అని మీకు తెలుస్తుంది కదా. సో మీరు స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో ఇంక్రీజ్ చేయాలా రైట్ సైడ్ ఇంక్రీజ్ చేయాలా అని చెక్ చేసుకుంటూ ఉండండి. అంతే, సింపుల్గా అయిపోద్ది. సో తర్వాత ఇప్పుడు మీరు రన్ చేసేటప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇటరేషన్లో వెళ్తుంది కదా, వెళ్ళేటప్పుడు టచ్ అయితే అంటే ఏంటి, మనకున్న కీ అనేది అరేలో టచ్ అయితే, ఇఫ్ కీ అనేది ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అంటే అరే ఇటరేషన్లో ఉండేది టచ్ అయితే దాని మీనింగ్ ఏంటి, ఒక అకరెన్స్ వచ్చిందనమాట. అంటే అకరెన్స్ అంటే ఏంటి, కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి. సో కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, కౌంట్ ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ మనం కౌంట్ అనేది ఇనిషియలైజ్ చేసి ఉండాలి. సో అంటే ఇక్కడ మనం కౌంట్ని ఇంటూ కౌంట్ అనేది 0 అని ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, లాజిక్ చేసేటప్పుడు ఇప్పుడు నేను స్టార్టింగ్లో నేను కౌంట్ ఇనిషియలైజ్ చేయాలనే విషయం మర్చిపోయాను. బట్ ఎప్పుడైతే ఇక్కడ కౌంట్ ఉండాలంటే ఓకే కౌంట్ ఇనిషియలైజ్ చేయాలి కదా అని చెప్పి చేశాను అనమాట. సో మీరు స్టార్టింగ్లో రాసేటప్పుడు కోడ్ అంత కరెక్ట్ రాయాలని లేదు, కోడ్ రాసేటప్పుడు అటు ఇటు చేంజ్ చేస్తూ కూడా రాయొచ్చు. ఓకేనా, అంటే మీకు అప్పుడప్పుడు ఓకే కౌంట్ మర్చిపోయానంటే ఇది ఒక కౌంట్ అని చెప్పి మీరు అక్కడ యాడ్ చేయడం అనమాట. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా ఏంటి, మనకు కౌంట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాము, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. యాక్చువల్లీ మనం ఇక్కడ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, కౌంట్ని రిటర్న్ చేస్తే సరిపోద్ది. ఇక్కడున్న ఈ కౌంట్ అనే వాల్యూని రిటర్న్ చేస్తే సరిపోద్ది, కౌంట్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి 10 అనేది ఎన్నిసార్లు ఉందో అకరెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటాను అంటే వెయిట్, ఇప్పుడు మీకు 10 ఎన్నిసార్లు ఉంది, 1 2 3 4 కదా, 4 అనేది ఆన్సర్గా ప్రింట్ అవుతుంది. 4 దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జనరలైజ్ చేద్దాం. జనరలైజ్ అంటే ఏంటి, మనమే వాల్యూ ఇచ్చి చేద్దాం అనమాట. సో ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో కమెంట్స్లో ఏమైనా చెప్తున్నారా, లైక్ కమెంట్ చదవట్లేదు నేను. సో ఇంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే అరేకి సైజ్ డిక్లేర్ చేయాలి. సో మనం అరే సైజ్ని డిక్లేర్ చేద్దాం, న్యూ ఇంటీజర్ ఆఫ్ సైజ్ అంటే సైజ్ ఎంత ఉందో అంతే అనమాట. ఓకే, మనం అంటే ఇక్కడ ఎంతైతే మనం ఫస్ట్ సైజ్ మెన్షన్ చేసామో అన్ని బాక్స్లే తీసుకుంటుంది కీ. మనం సైజ్లోకి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వాల్యూస్ని రీడ్ చేయాలి. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ సైజ్, ఐ ప్లస్ ప్లస్, ఓకే, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనా, హ్యాష్ మ్యాప్ లాజిక్ అంటే మీకు ఫస్ట్ నార్మల్ ఇది చేస్తే తర్వాత మీకు హ్యాష్ మ్యాప్ లాజిక్ చెప్తాను బ్రో, మెల్లగా నేర్చుకుందాం, ఎందుకు తొందరపడుతున్నారు. ఈ ప్రాబ్లమ్ని హ్యాష్ మ్యాప్ చేయాలంటే మీకు చెప్తాను. ఓకే వెయిట్ చెప్తాను, అంటే ఇది నేర్చుకునే తర్వాత అది నేర్చుకుంటేనే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే తొందరపడద్దండి. ఓకేనా, ఎస్, మీకు ఇది వస్తే కోడ్ రాసేసి కామెంట్లో పేస్ట్ చేయండి. ఓకేనా, కోడ్ చేసి చాట్ జీపీటీ ఏం యూస్ చేయకుండా మీరే డైరెక్ట్గా సాల్వ్ చేసి చేయండి అనమాట. మీరు తొందరపడద్దండి, ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ వాళ్ళు ఇలా బ్రూట్ ఫోర్స్ మెథడ్ రాసి తర్వాత రాయమని చెప్పి చెప్తారు. ఓకే, సో మనం ఇప్పుడు మనకు అయ్యింది, మనం ఒకసారి రన్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఇదే కోడ్ని మనం పైథాన్లో రాద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు సైజ్ అనేది సపోజ్ 6 అని ఇచ్చాం. ఓకే, నెంబర్స్ అనేది ఇస్తున్నా, 10 2 5 2 3 6 నెంబర్స్ ఇవ్వాలి. 1 2 3 అయింది, ఇంకా లాస్ట్ నెంబర్ 2 అని ఇచ్చా. 2 అనేది మనకి 1 2 3 టైమ్స్ వచ్చింది. సో మనం వెయిట్ కీ ఎలిమెంట్ రీడ్ చేయలేం మనం. ఓకే, కీ ఎలిమెంట్ రీడ్ చేయలేదు మనం. సో కీ ఎలిమెంట్ని కూడా మనం రీడ్ చేయాలి. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. సో మనం ఇవ్వలేదు కాబట్టి అది డైరెక్ట్ 10 అనేది తీసుకుంది. సో మనం ఇప్పుడు కీ ఎలిమెంట్ని కూడా రీడ్ చేసాం, ఇప్పుడు మనకి కరెక్ట్ రన్ అవుతుంది. సో 6 సేమ్ ముందు అంటే ఇంతకుముందు 10 అనేది తీసుకుంది కాబట్టి కీ అనేది ఆటోమేటిక్గా. సో 10 ఒకసారి ఉంది కాబట్టి 1 అని వచ్చింది. సో ఇప్పుడు మనం కీ ఇద్దాం, 10 2 5 2 3 2 అనమాట, 3 2. ఓకే, మనకి 2 అనేది ఇప్పుడు కీ అనుకోండి, 3 అని రావాలి, 1 2 3. సో 2 అని ఇస్తే 3 అనేది అవుట్పుట్ వచ్చింది మనకి. అంటే ఏంటి, కీ అనేది 3 అని వచ్చింది. అది ఎలా రన్ అయింది, ఉన్న ఎలిమెంట్ అన్నిటి చెక్ చేసి వరుసగా మనకి ఇచ్చింది. అంటే ఏంటి, కౌంట్ చేస్తా, ఒకసారి వచ్చింది 2 సార్లు వచ్చిందని. ఓకే, సో అలా మనకి ఇచ్చింది. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. పైథాన్లో నెక్స్ట్ హ్యాష్ డాట్ పీవై, ఇదే కోడ్ని ఇప్పుడు మనం పైథాన్లో రాద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ఇన్పుట్ తీసుకోవాలి.
ఓకే, ఏమైనా కామెంట్స్ ఏమొచ్చో చదువుదాం. సుశీల్ బ్రో తప్ప ఎవరు లేనట్టున్నారు. ఓకే, 7 మెంబర్స్ ఉన్నారు వాచింగ్. ఓకే, వెళ్ళిపోదాం. మ్మ్, ఇక్కడ ఉన్నాం. ఇక్కడ యా, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనం ఇన్పుట్ అనేది తీసుకోవాలి. పైథాన్ అనేది చాలా ఈజీ అనమాట. సో ఎన్ అనేది పైథాన్ అంటే మనకి ఈజీగా ఉంటుంది, అంటే ఇంగ్లీష్ అనేది. సో లాజిక్ కూడా సేమ్. సో మన మైండ్లో ఏంటంటే లాజిక్ ఒకటి రన్ అవుతుండాలి. యో బ్రో, ఐఎమ్ న్యూ ఇయర్. వాట్సాప్ వాట్సాప్ ఓకే, వాట్సాప్లో కమ్యూనిటీ ఉంటుంది, జాయిన్ అయిపో. ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్. ఏం లేదు బ్రో, ఐ మీన్ డిఎస్ఏ చెప్తున్నాను, పైథాన్ ఇంకా జావా ఉంటుంది. మన ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయనమాట మన వీడియోస్ని. సో లేకంటే మన క్లాస్ విను. ఓకే, నీకు ఐ మీన్ ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏంటంటే లాజిక్తో మనం రన్ అవుతుండాలి. సో ఇన్పుట్ అనేది తీసుకున్నాం, తర్వాత ఏం చేయాలి మనం, సైజ్, సారీ ఇది సైజ్ అనమాట. చూడండి, మీతో మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సైజ్ తీసుకున్న తర్వాత ఏంటంటే అరే డిక్లేర్ చేయాలి. అరే సైజుతో డిక్లేర్ చేయాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే అరే నేమ్ ఏఆర్ఆర్, ఓకే, సైజు బాక్స్ 0. నాకు కొంచెం సింటాక్స్ కొత్త అనమాట పైథాన్కి. సో ఎవరన్నా ఉంటే నాకు కొంచెం చెప్పండి, ఇది కరెక్ట్గా రాస్తున్నాను లేదో. సో ఒక బాక్స్, ఎంటీ బాక్స్ తీసుకొని దాని సైజ్తో మల్టిప్లై చేస్తే అన్ని బాక్సులు వస్తాయి. అలా గుర్తుపెట్టుకున్నాను. సో ఓకే, సో లాజిక్ ఏంటంటే సైజ్ తీసుకున్నాం, అరే డిక్లేర్ చేసాం, అరేలోకి వాల్యూస్ పంపించాలి నెక్స్ట్, అంతేనా. సో అరేలోకి వాల్యూస్ పంపించాలంటే ఏం చేస్తాం, లూప్ తీసుకుంటాం, ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, సో రేంజ్ మనం ఇవ్వాలి అనేది ఏంటి, 1 నుంచి సైజ్ వరకు ఉంటుంది రేంజ్ అనేది. 1 నుంచి సైజ్ అంటే సైజ్ ఎక్స్క్లూడ్ చేస్తాం. సో నార్మల్గా ఉన్నట్టు ఇది లెస్ దాన్ ఉంటుంది కాబట్టి ఓకే. నెక్స్ట్ థింగ్, సైజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, వాల్యూని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వాల్యూలోకి మనం ఇన్పుట్ ద్వారా ఇస్తాం, ఇంట్ ఇన్పుట్ వాల్యూని పంపించాం. అంటే ఏంటి, ఇక్కడ మనం ఏంటి అంటే సైజ్ డిక్లేర్ చేసాం. ఒకటి చెప్తున్నాను చూడండి మీకు, లైన్ ఆఫ్ కోడ్ ఏమేమి జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ని రీడ్ చేసాం, సైజ్ ఇన్పుట్ని. ఇక్కడ అరే సైజ్ అరేని డిక్లేర్ చేసాం, ఇక్కడ మనం రీడ్ చేస్తున్నాం అరేని. ఓకే, వెళ్ళే కొద్ది మళ్ళీ చెప్పను అనమాట, ఎందుకంటే నెక్స్ట్ కొన్ని వీడియోస్ అయ్యాక తర్వాత అడ్వాన్స్కి వెళ్తాం కదా, అప్పుడు ఇదంతా కవర్ చేయను. సో ఫస్ట్ టైం కాబట్టి, ఐ మీన్ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనం సైజ్ తీసుకున్నాం, సైజ్ ఉంది, సైజులో ఉండే అరే ఉంది, అరేలో ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి కీ కావాలి, ఎలిమెంట్. సో మనం కీ ఈక్వల్ టు ఇన్పుట్ నుంచి తీసుకుంటాం, కీ ఈక్వల్ టు ఇన్పుట్, ఇంటీజర్ టైప్ ఇన్పుట్. ఓకే, సో కీ నుంచి ఇన్పుట్ వస్తుంది. సరే బ్రో, బస్ టైం అయింది, రేపు జాయిన్, మళ్ళీ రేపు 3కి కలుద్దాం. ఓకే బ్రో, బాయ్ బాయ్. సో ఇంట్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే మీకు హాలిడేస్ లేవా, అదొక చిన్న డౌట్. సో కీ ఈక్వల్ టు ఇన్పుట్. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఫంక్షన్ రాయాలి. లవ్ యూ టూ బ్రో. సో మనం ఇప్పుడు ఫంక్షన్ రాయాలి. సో ప్రింట్, ఓకే, ప్రింట్ ఫంక్షన్ నేమ్ అంటే అక్కర్, ఓసిసి యువర్ అక్కర్. దాంట్లోకి మనం ఏం పంపిస్తాం, జస్ట్ అరే పంపిస్తే చాలు. ఇంకా అరే ఒక కీ, మనం ఎత్తుతున్న కీ పంపిస్తే చాలు. సైజ్ అనేది అరే నుంచే గెట్ చేయొచ్చు. సో ఇది ఫంక్షన్ ప్రింట్. సో ఇక్కడ మనం ఫంక్షన్ ఇచ్చాం కాబట్టి ఫంక్షన్ డిఫైన్ చేయాలి. సో డిఫైన్ అక్కర్, ఓకే, ఏఆర్ఆర్ అరే ఉండాలి, ప్లస్ కీ. ఓకే, సో మనం ఏంటి, ఫస్ట్ మనం దాని యొక్క లెంత్ కావాలి. సో ఇంట్ వెయిట్ రిటర్న్ 0 ఇచ్చేద్దాం, సో దట్ మనకు ఆ ఎర్రర్ అనేది రాదు, రిటర్న్ 0. సో మనం ఏంటంటే ఫస్ట్ ఐ మీన్ ఇంటీజర్ అని డిక్లేర్ చేయకూడదు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లెంత్ అనేది తీసుకొని, లెంత్ లోపల మనకి అరే ఒక లెంత్ కావాలి, ఏఆర్ఆర్ డాట్ లెంత్. సో ఇది వర్క్ అవుతుందో లేదో తెలియదు, ఉందా, ఐ మీన్ అరేలో ఇది ఓకే, సారీ అసలు మనకి అరేనే లేదు కదా, లిస్ట్ మనం తీసుకుంది. సో ఏఆర్ఆర్ డాట్ లెంత్ అనమాట. ఓకే బ్రో, ఇంటర్న్ చేస్తున్నా బ్రో, 10 AM to 6 PM. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్. ఆర్ యూ డూయింగ్ కంప్లీట్ ఎస్డి షీట్ ఇన్ పైథాన్? ఎస్ బ్రో, పైథాన్ ఉంటుంది, జావా కూడా ఉంటుంది. సో డైలీ క్లాస్ అనమాట, 1 to 3 ఇంకా 5 to 7 అనమాట. లైవ్లో చెప్తాను. ఆల్రెడీ స్టెప్ 1 వరకు అయిపోయింది, అంటే ఈరోజుతో స్టెప్ 1 కంప్లీట్ చేస్తాను. ఓకే బ్రో, మొత్తం డిఎస్ఏ చేసా, ఇంక్లూడింగ్ గ్రాఫ్స్ అండ్ ట్రీస్ కూడా. ఎక్సలెంట్ బ్రో,
నేను చేయలేదు బ్రో, ఇంకా చేస్తాను బ్రో. అంటే థియరీ ఐడియా ఉంది, ఇంకా ప్రాబ్లమ్స్ చేయలేదు. సో మీన్ యూట్యూబ్లో చేస్తాను అనమాట, మెల్లమెల్లగా టైం తీసుకొని చేస్తాను. నాకు ఇంకా 2 years ఉంది కదా, ఎందుకు తొందరపడాలి? నేనే ఇప్పుడేం జాబ్ ఏం చేయాల్సిందేం లేదు కదా. సో మెల్లగా నేర్చుకుంటాను నేను. సో లెంత్ అనమాట, లెంత్ తీసుకున్నాను. ఓకే, లెంత్ అనేది స్టోర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? అక్కడ వరకు ఫర్ లూప్ అనేది రన్ చేయాలి. నేను చేయలేదు బ్రో, అందుకే అడిగా. బ్రో మొత్తం డిఎస్ఏ చేసా. నువ్వు చేసా అన్నావు. ఓకే, చేసావా? ఓకే, నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు. ఓకే, ఫర్ ఐ ఇన్ రైట్ చెప్పాను కదా బ్రో, సోలోగా చేస్తే అది అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకే యూట్యూబ్లో మీతో మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ డైలీ చేద్దామని అనుకుంటున్నాను. పర్లేదు, కలిసి నేర్చుకుందాం. టైపో, సారీ బ్రో, ఇట్స్ ఓకే, మిస్టేక్స్ జరుగుతుంటాయి అందరికి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్, ఓకే, లెంత్ అనేది అరే డాట్ లెంత్ ఫర్ ఐ ఇన్ రేంజ్. రేంజ్ ఎంతవరకు ఉంటుంది? 0 నుంచి లెంత్ వరకు. ఓకే, సేమ్. మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే జావాలో రాసిన కోడ్ని మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ లెంత్ కౌంట్. ఓకే, ఇక్కడ కూడా నేను కౌంట్ ఇనిషియలైజ్ చేయడం మర్చిపోయా. సో ఇక్కడ కూడా మనం కౌంట్ అనేది మాకు డిక్లేర్ చేసుకోవాలి. ఇలా కూడా ఉంటుందా? ఎస్, కౌంట్ ఈక్వల్ టు ఇంటీజర్ టైప్ 0. చూసారంటే ఐ మీన్ జావాకి పైథాన్కి పెద్ద తేడా ఉండదు. లాజిక్ మీకు మైండ్లో ఉంటే సింటాక్స్ తెలిస్తే రాసేయచ్చు. ఓకే, సో ఐ అనేది రేంజ్ నుంచి రన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇఫ్ చెక్ చేయాలి మన దగ్గర ఉండే కీ అది సేమ్ అవుతుందా లేదా అని. సో కీ అనేది కీ ఈక్వల్ టు, ఓకే, ఏఆర్ఆర్ ఆఫ్ 0 అయితే, నేను జావా రాసినట్టు రాస్తున్నా. కీ ఈక్వల్ టు 0 అయితే ఏఆర్ఆర్ ఆఫ్ 0, అప్పుడు మనకి ఏం చేయాలి? కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అవుతుంది. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 ఉంది అనుకుంటా, పైథాన్లో ఇది ఆప్షన్ ఉంది. ఓకే, సో అయిన తర్వాత మనం ఏం రిటర్న్ చేయాల్సింది? కౌంట్ రిటర్న్ చేస్తాం, అంతే, సింపుల్. సో ఇది మన లాజిక్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇది మనం రన్ చేద్దాం. రన్ చేసి చెక్ చేద్దాం. సో మనం ఈసారి 10 నెంబర్స్ ఇద్దాం. 2 3 4 1 4 6 2 3 8 6 9 1 2 3 4 5 6 7 8 9, ఇంకోటి లాస్ట్లో ఒకటి 8. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చింది. ఎక్కడ ఎర్రర్ వచ్చింది? ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఏదో రాశాను. అంటే ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చాను. ఇది ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు? ఏఆర్ఆర్ ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10. విత్ బేస్ అర్థం కావట్లేదే. ఇంట్ విత్ బేస్ 10. ఓకే, మేబీ మనం రాసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఇచ్చానా? స్పేస్ ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చి. ఓకే, యా, రీడింగ్ అనేది ఇన్పుట్ అనేది స్పేస్ తీయదు అనమాట. అంటే ఏంటి? పైథాన్లో ఇచ్చేటప్పుడు రీడింగ్ అనేది ఇలా పక్కన ఇవ్వకూడదు. అంటే ఏంటి? సపరేటెడ్ బై స్పేస్ ఇవ్వకూడదు, కొత్త లైన్లో ఇవ్వాలి. ఓకే, కొత్త లైన్లో ఇవ్వాలి. అదొక మిస్టేక్ అనమాట నేను చేసింది. సో మీరు గమనించారా? ఎవరన్నా పైథాన్ వాళ్ళు ఉంటే మీకు అర్థమై ఉంటుంది. ఏంటి అప్పుడే అందరు వెళ్ళిపోయారా? నో ప్రాబ్లం, మనం స్టిల్ కంటిన్యూ చేద్దాం. ఓకే, మెల్లమెల్లగా నేర్చుకుందాం. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు 10 2 3 4 1 4 2 3 8 6 8. సో నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? మనకి లైన్ 13 దగ్గర వచ్చింది. ప్రింట్ అక్కర్ ఏఆర్ఆర్ కీ దగ్గర వచ్చింది ఎర్రర్. నెక్స్ట్ లెంత్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ లెంత్ దగ్గర వచ్చింది. ఓకే, ప్రింట్ అక్కర్ దగ్గర ఎందుకు? అసలు కీ ఇంకా ఇన్పుట్ తీసుకోలేదా? కీ వాల్యూని ఇంకా ఇన్పుట్కి ఇవ్వలేదా నేను? స్టిల్ అప్పుడే ఎర్రర్ ఎలా వస్తుంది? 1 2 3 4 5 8 కౌంట్ చేద్దాం. మనం ఎన్ని ఇచ్చాము ఇన్పుట్? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో 10 అనేది ఇన్పుట్ ఇచ్చాను. ఓకే, రేంజ్ అనేది 1 నుంచి కాదు 0 నుంచి ఇవ్వాలి. యా, ఎందుకంటే మనకి అరే అనేది స్టార్ట్ అయ్యేది 0 నుంచి కదా. సో ఇది నేను ఇచ్చిన మిస్టేక్. సో సైజ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, హాయ్ గానా బ్రో, నువ్వు ఆల్రెడీ నిన్న కూడా వచ్చినా. సో మనం మళ్ళీ రన్ చేద్దాం కోడ్ని. 10 10. సో వాల్యూస్ ఇద్దాం.
వాల్యూస్ మళ్ళీ మర్చిపోయా. సో బట్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. 1 2 1 3 ఏదో ఒకటి. సో ఎన్ని అయినాయి? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 ఇంకొకటి. సో 2 ఇద్దాం. సో 2 ఎక్కువ నెంబర్ ఏదైనా 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కదా. సో 2 అనేది ఇద్దాం. కీ వాల్యూ నెక్స్ట్ అడుగుతుంది. 2 అనేది కీ అనమాట. ఓకే, సో ఇన్పుట్ ఏంటంటే 10 అనేది దాని సైజు. 10 వాల్యూస్ నెక్స్ట్ రీడ్ చేయాలి. సో 1 అంటే అరే ఏమవుతుంది? 1 3 4 5 7 2 3 1 2 2 అయిన తర్వాత లాస్ట్లో ఇచ్చిన 2 వచ్చి దాని యొక్క కీ, అంటే వెతుకుతున్న కీ ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎక్కడ వచ్చింది అంటే ప్రింట్ అక్కర్ దగ్గర. ప్రింట్ అక్కర్ ఆఫ్ OCCUR అని ఇచ్చాం. OCCUR ఇక్కడ OCCUR. ఓకే, సో మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఈ లెంత్ దగ్గర ఎర్రర్ ఉంది. ఓకే, ఈ లెంత్ దగ్గర ఎర్రర్ ఉంది. సో ఇది పైథాన్లో కరెక్టా కాదో చెక్ చేయాలి. మనం ChatGPTని అడుగుదాం అది కరెక్టా రాంగ్, ఎందుకంటే మనకి పైథాన్లో సింటాక్స్ తెలియదు కాబట్టి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఇన్ పైథాన్? కరెక్ట్ వే ఆఫ్ గెటింగ్ length of an list in Python. No, that is not correct way. ఓకే, లిస్ట్ అనేది అలా గెట్ చేయకూడదు. LEN ఆఫ్ అరే అని చెప్పి తీసుకోవాలన్నమాట. పైథాన్లో LEN ఆఫ్ అరే అని తీసుకోవాలి. ఓకే, సో అది మనం చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి మనం. సో లెంత్ అనేది ఇలా తీసుకోకూడదు. LEN ఆఫ్ అరే అంటే మనకు లాజిక్ తెలుసు, బట్ సింటాక్స్ తెలియకపోవడం వల్ల వచ్చిన ఎర్రర్ ఇది. సో లెంత్ ఈక్వల్ టు LEN ఆఫ్ అరే. LEN అనేది ఆల్రెడీ ఉన్న ఒక ఫంక్షన్ కాబట్టి మేబీ అది కన్ఫ్యూజ్ అవునట్టుంది. మన లెంత్ బదులు సైజ్ అని ఇద్దాం. సో ఇక్కడ కూడా సైజ్ అని ఇద్దాం. ఓకే, మేబీ ఇప్పుడు రైట్ అవ్వచ్చేమో. సైజ్ అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. ఈసారి ముందులాగా మనం ఎక్కువ నెంబర్ లేదు, మనం 6 ఇద్దాం. ఓకే, 6 వాల్యూస్ ఏంటంటే 2 3 2 4 2 6. ఓకే, 1 2 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చిన ఇచ్చే వాల్యూ వచ్చి 2 అనమాట. సో అక్కడ నుంచి వచ్చింది 6 8. సిక్స్ వాల్యూస్ అరేలో ఉన్న 6 వాల్యూస్ ఇవి 1 2 3 4 5 6. ఓకే, 0 1 2 3 4 5 అరేలో ఉండే 5 వాల్యూస్. సో మనం ఇచ్చిన కీ వాల్యూ వచ్చి 2, అంటే 2 ఎన్నిసార్లు ఉంది అకరెన్స్ అనేది చెప్పమని చెప్పాం. 1 2 3 అయితే కానీ మనకు 6 టైమ్స్ వచ్చింది. సో ఏదో సంథింగ్ మిస్టేక్ అయింది. ఇఫ్ కీ ఈక్వల్ టు ARR ఆఫ్ 0 కాదు, ARR ఆఫ్ I. ఓకే, అంటే ప్రతిసారి 0లోనే ఉండేది. 0లో ఉండేది ఖచ్చితంగా 2 కాబట్టి ప్రతిసారి రైట్ అని వచ్చింది. సో అది ఇందాక జరిగిన మిస్టేక్. ఓకే, సో 6 వాల్యూస్ మళ్ళీ ఇద్దాం. 2 3 2 4 2 6 2 6 వెతుకుతున్న వాల్యూ వచ్చి 2 అకరెన్స్ 3 టైమ్స్ వచ్చింది. ఇది కరెక్ట్ అనమాట. ఓకే, సో ఏంటి సేమ్. ఓకే, అదే మ్యాచ్ అయింది. సో 6 వాల్యూస్ ఉన్నాయి. 2 3 2 4 2 6 అనమాట. ఇందులో 2 అనేది మన కీ అనమాట, గెట్ చేసే కీ అనేది. 2 ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పమన్నాను. సో 1 0లో ఒకసారి, 2లో ఒకసారి, ఫైనల్గా 4లో ఒకసారి. సో మొత్తం 3 టైమ్స్ వచ్చింది 2 అనేది. అంటే ఈ రోలో 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 అనేది అకరెన్స్. మనం ఇంకొక ఆన్సర్ ఇచ్చి చూద్దాం క్వశ్చన్కి. ఇంకొక క్వశ్చన్ ఇంకొన్ని వాల్యూస్ ఇచ్చి చెక్ చేద్దాం. సో ఈసారి జస్ట్ 4 అనమాట. అన్నీ 1 అనమాట. వెతికే వాల్యూ కూడా 1. సో 4 అనేది రావాలి. ఇదిగోండి 4 టైమ్స్ వచ్చింది అనమాట. ఓకే, 4 అని వచ్చింది. అంటే ఏంటి? 1 అనేది ఎన్ని టైమ్స్ అకర్ అయింది అరే లోపల? అరే సైజ్ నేను 4 అన్నాను. సో 4 ఎలిమెంట్స్ విత్ ఇండెక్సింగ్ అనేది 0 1 2 3 ఉంటుంది. 1 అనేది మనం వెతుకుతున్న కీ అనమాట. కీ ఎన్నిసార్లు అకర్ అయింది? 1 2 3 4 టైమ్స్ అకర్ అయింది కాబట్టి 4. ఇదే మనకి ఇచ్చిన స్ట్రైవర్ షీట్లో ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ సైజ్ ఆల్రెడీ ఇన్పుట్కి యూస్ చేసావు బ్రో. యూస్ చేయొచ్చు, మళ్ళీ యూస్ చేయొచ్చు. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇక్కడ
ఫంక్షన్లో ఉండే సైజ్ వేరు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఈ డెఫినేషన్ అనేది వేరే సెట్ ఆఫ్ కోడ్ లాగా మారిపోద్ది. ఎందుకంటే ఇందులో ఉండే ఇన్పుట్స్ అనేవి ఇందులో ఉండవు అనమాట. అంటే ఏంటి మీకు ఎలా చెప్పాలి, ఈ సైజ్ స్కోప్ వచ్చి అవుట్ ఆఫ్ ఈ ఫంక్షన్. అంటే ఈ ఫంక్షన్కి ఆ సైజ్ అనేది తెలియదు అనమాట. ఓకే, మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు నేను కానీ ఈ సైజ్ అనేది తీసేసాను అనుకో, అంటే కామెంట్ చేశాను అనుకో, ఇక్కడ ఇప్పుడు సైజ్ లేదు, ఇక్కడేమో నేను సైజ్ వాడుతున్నా. ఈ సైజ్ వాడదని నా ఫీలింగ్, ఎందుకంటే జావాలో యూస్ చేయదు, సో ఇక్కడ కూడా యూస్ చేయదని అనుకుంటున్నా. సో మనం ఏమైనా ఇప్పుడు 2 అని ఐ మీన్ 4 అని ఇచ్చి ఇంతకు ముందు లాగా 1 1 1 1 అన్నాం అనుకో, వెతకాల్సింది 1, స్టిల్ 4 అంటే యూస్ చేయగలదా? ఐ మీన్ మనం సపరేట్ కనుక్కోవాల్సిన అవసరం లేదా పైథాన్లో? జావాలో ఏంటంటే మనం ఐ మీన్ డిక్లేర్ చేయకుండా ఎర్రర్ అని వస్తుంది. మేబీ పైథాన్లో యూస్ చేయొచ్చు అనుకుంటా. అయితే అంటే అదే సైజ్ని మళ్ళీ ఇక్కడ యూస్ చేస్తుంది అనుకుంటా. అంతేనా బ్రో? ఐ మీన్ టెక్ తరుణ్ బ్రో, అంతేనా దాని మీనింగ్? విచ్ కాలేజ్? గీతాంజలి బ్రో. యాక్చువల్లీ కామెంట్ చేసినా కూడా వర్క్ అయింది. సో దాని మీనింగ్ మేబీ వీటి స్కోప్ నాకు తెలియదు. పైథాన్లో స్కోప్ ఎలా వర్క్ అవుతుందో నేను నేర్చుకోలేదు. సో స్టిల్ మనం ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతున్నాం అంటే చాలు. ఓకే, సైజ్ వేరియబుల్ అదే ఇక్కడ ఉండే సైజ్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్ లోపల. నాకు ఇప్పటివరకు తెలియదు. అంటే ఇది కామెంట్ చేసినా కూడా వర్క్ అయింది కోడ్. సో అలా అనుకుంటా మేబీ. ఓకే, సో మనం అయితే ఫైనల్గా సాల్వ్ చేసాం, అంటే కోడ్ నుంచి వాల్యూ తెప్పించామన్నమాట. ఓకే, వెళ్ళే కొద్దీ నేర్చుకుంటాను. ఓకే, అది సైజ్ వేరియబులా కాదని. ఇదిగోండి మనకి తరుణ్ బ్రో వల్ల ఒకటి తెలిసింది, టెక్ తరుణ్ బ్రో వల్ల. వాల్యూ రీప్లేస్ అవుతుందేమో మేబీ అనుకుంటా బ్రో. నువ్వు కూడా జావానే కదా, సో మనకు ఐడియా లేదు. నువ్వు జావా అన్నట్టు గుర్తనమాట. సో మనం జావా వాళ్ళం కదా, మనకు ఐడియా లేదు. నేను పైథాన్లో చేయలేదు. సేమ్ అదే బ్రో, ఐ మీన్ పెద్దగా అదే. మనం ఇందులో ఏంటంటే ఇందులో మనకి లెంత్ అనేది ఇక్కడ మనం సైజ్ అని ఇప్పుడు ఇక్కడ సైజ్ యూస్ చేయలేము, ఎందుకంటే దీని యొక్క స్కోప్ మనం ఏదన్నా జావాలో క్రియేట్ చేసాం అనుకోండి, అది ఆ ఫంక్షన్ యొక్క స్కోప్లోనే ఉంటుంది. ఓకే, అంటే ఇది మెయిన్లో క్రియేట్ చేస్తే మెయిన్ ఫంక్షన్ స్కోప్లోనే ఉంటుంది. అంటే ఏంటి అక్కడే వాడగలుగుతాం, బయట వాటికి తెలియదు అనమాట. బట్ ఇప్పుడు మనం ఈ అకర్లో ఉండే ఇప్పుడు ఈ లెంత్ అని ఉంది అనుకోండి, ఈ ఫంక్షన్లో అసలు లెంత్ వాడలేము, ఎందుకంటే లెంత్ అనేది ఉందని కూడా ఎగ్జిస్ట్ అయ్యిందని కూడా తెలియదు. అంటే ఇది ఒక వేరే కంట్రీ, ఇది ఒక వేరే కంట్రీ మధ్యన కమ్యూనికేషన్ ఉండదు అనమాట. లేదంటే ఓన్లీ విత్ ఇన్ క్లాస్, అదే ఆ క్లాస్లో మాత్రమే. సో అప్పుడు ఏమైంది, ఆ వాల్యూ తెలియదు కాబట్టి, అంటే ఇది వేరే ఐలాండ్, ఇది వేరే ఐలాండ్, ఈ ఐలాండ్లో వీళ్ళు ఉన్నారని తెలియదు, వీళ్ళకేమో ఆ ఐలాండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారని తెలియదు. అలాగే ఈ వేరియబుల్స్ అనేది ఒక దాంట్లో ఉన్నవి దాంట్లోనే వాడగలుగుతాం. సో బయట వాడాలంటే మనం ఏం చేయాలంటే దాన్ని స్టాటిక్ చేయడమో పబ్లిక్ చేయడమో ఏదో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అదే ఇన్హెరిటెన్స్ కానీ ఇవన్నీ యూస్ చేసుకొని చేయాలి. సో బట్ పైథాన్లో వితౌట్ అదే యూస్ చేయగలిగాను నేను ఇక్కడ సైజ్ అని. అంటే ఏంటి, ఇది నేను ఇప్పుడు కామెంట్ చేసినా కూడా ఈ రేంజ్ లోపల సైజ్ అనేది యూస్ చేయగలుగుతున్నాను, అంటే ఈ సైజ్ అనేది యూస్ చేయగలుగుతున్నా. సో అదే పైథాన్కి జావాకు ఉండే డిఫరెన్స్ అనమాట. ఇలా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, సో ఫైనల్గా మనకి బేసిక్స్ అయితే తెలిసింది. ఏమని కోడ్ అయితే రాసాం మనం. ఏది మన హ్యాషింగ్లో మ్యాప్లో మనం ఒక అరే ఇస్తే అకరెన్స్ అనే క్వశ్చన్, ఏది ఈ క్వశ్చన్ని చేసాం. ఏంటి 10 ఇస్తే ఫ్రీక్వెన్సీ ఎలా రాయాలని చెప్పి చేసాం. ఇదేంటి, ఇది వితౌట్ హ్యాష్ మ్యాప్ కానీ అది యూస్ చేయకుండా చేసాం. సో వీటి ఆర్డర్ ఆఫ్ ఎంత అయింది, ఆర్డర్ ఆఫ్ ఎన్ అయింది. అంటే ఏంటి, ఉన్న అరే మొత్తాన్ని 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో ఆర్డర్ ఆఫ్ ఎన్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే హ్యాష్ మ్యాప్ యూస్ చేద్దాం. ఓకే, హ్యాష్ మ్యాప్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు హ్యాష్ మ్యాప్ యూస్ చేయబోతున్నాం. ఓకేనా, వెళ్దాం. సో జావాలో ఫస్ట్ చేస్తాను. ఓకే, జావాలో హ్యాష్ మ్యాప్ యూస్ చేసి చేద్దాం. ఈ వాటిలో మనము ఈ లైన్ ఆఫ్ కోడ్ కూడా మనకు అవసరం లేదు, మెయిన్లోనే కంప్లీట్ చేసేస్తాను. ఎలాగంటే ఓకే, బాగా గమనించండి. ఫస్ట్ ఏంటంటే మనం సైజ్ అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుసుకుంటాం. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఈసారి ఏం చేస్తామంటే హ్యాష్ మ్యాప్ అని చేస్తాం ఒకటి. అంటే ఏంటంటే ఇలా ఒక హ్యాష్ మ్యాప్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది మ్యాపింగ్ అనేది.
మనకి హ్యాష్ మ్యాప్లో రెండు ఉంటాయి, ఒకటి వాల్యూ అనేది కీ అని. ఓకే, కీ అనేవి యూనిక్గా ఉంటాయి, అంటే ఏంటి అవి రిపీట్ అవ్వవు. సో మనం ఇప్పుడు కీ వాల్యూ అనేది సపోజ్ మనం 5 అని ఇచ్చామనుకోండి, 6, 7, 9 ఇచ్చామనుకోండి, ఇంకో 5 రాకూడదు ఇక్కడ. ఇంకా 5 కానీ 6 కానీ 7 కానీ 9 కానీ రాకూడదు. ఓకే, అంటే మేబీ 2 రావచ్చు, బట్ రిపీట్ అవ్వవు అనమాట. అంటే అన్ని డిఫరెంట్గా ఉంటాయి. కానీ వాల్యూస్ కావాలంటే మనకి రిపీట్ అవ్వచ్చు, 0, 1, 2 అని. అంటే ఏంటి 5 వాల్యూ 0 ఉండొచ్చు, 6 వాల్యూ 2 ఉండొచ్చు. అంటే 5 0 ఉన్నప్పుడు 6కి కూడా 0 ఉండొచ్చు వాల్యూ అనేది. బట్ ఇవి కీ అయినప్పుడు కీలు అనేది డిఫరెంట్గా ఉంటాయి, వాటి వాల్యూస్ అనేవి సేమ్ ఉండొచ్చు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక కొత్త హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. ఓకే, హ్యాష్ మ్యాప్ హెచ్ఎం. హ్యాష్ మ్యాప్ అంటే హెచ్ఎం ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్లో మనం స్టోర్ చేసే వాల్యూస్ చెప్పాలన్నమాట మనం. అంటే ఏంటి, మనము ఇంటీజర్ కామా ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ అనేది ఐ మీన్ ఇక్కడ మనం ఐఎన్టీ అని వాడట్లేదు, ఈ ఇంట్ కాదు, ఇది ఇంటీజర్. అంటే ఏంటి, వ్రాపర్ క్లాస్ అని ఒకటి ఉంటుంది. సో సేమ్ మీరేం కొంచెం ఫంక్షన్స్లో మనము ఇంటీజర్ని డైరెక్ట్ యూజ్ చేయలేం. ఓకే, సో అందుకేం చేస్తామంటే ఇంటీజర్ అనేది తీసుకుంటాం. అంటే ఏంటి, ఇంటీజర్ని మనం ఒక క్లాత్లో వ్రాప్ చేసి దీనికే మనం నేమ్ ఇంటీజర్ అని ఇచ్చాం. అదే యూజ్ చేస్తున్నాం అనమాట మనం ఇక్కడ. ఓకే, నన్ను అడిగారు బ్రో ఇంటర్వ్యూలో కీ ఎక్స్ప్లెయిన్ చేయమని. అదే బ్రో, కీలో మనకి ఇన్పుట్ అనేది ఐ మీన్ యూనిక్గా ఉంటాయి అనమాట. కీ అనేది సేమ్ ఉండవు అనమాట, డిఫరెంట్గా ఉంటాయి. ఓకే బ్రో, నాకు హ్యాష్ మ్యాప్ కాన్సెప్ట్ తెలుసు, బట్ కోడ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అదే బ్రో, ఇప్పుడు చేద్దాం. ఓకేనా? హ్యాష్ మ్యాప్. ఓకే, హ్యాష్ మ్యాప్లో ఒక కీ ఉంటుంది. హ్యాష్ వర్సెస్ హ్యాష్ సెట్ అంటే ఏంటంటే, హ్యాష్ మ్యాప్లో రెండు ఉంటాయి, హ్యాష్ సెట్లో ఒకటే ఉంటుంది, హ్యాష్ ఇంటీజర్ అనే ఉంటుంది. ఓకే, నువ్వు సాల్వ్ చేసే కొద్దీ నీకు అర్థమైపోద్ది ఎప్పుడు ఏది యూస్ చేయాలని. సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సో మనం ఇప్పుడు హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఇప్పుడు వాడు ఒక కీ ఇస్తాడు, 10, 9, 8 అని. దానికంటే అది ఎన్నిసార్లు రిపీట్ అయిందని ఒక వాల్యూ ఉంటుంది. సో మనకు అందుకు మనం ఇప్పుడు హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తున్నాం. అంటే ఏంటి, మనకి ఇప్పుడు 10, 5, 15, 10, 20 ఉందనుకోండి, మనం వెతుకుతున్న కీ అనేది సపోజ్ 10 అనుకో, 10 కంటూ కరస్పాండింగ్ ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఏంటి, అది ఎన్నిసార్లు రిపీట్ అయిందని. 10, 1, 2 టైమ్స్ అయింది. సో 10 వాల్యూ 2. 5 అనేది ఒక కీ. ఓకే, 5 ఎన్నిసార్లు వచ్చింది, 1. సో 1 అనమాట దీని కీ అనేది, వాల్యూ అనేది 1. 15 అనేది ఒక కీ అనుకున్నాం అనుకోండి, దాని వాల్యూ 1, ఎందుకంటే ఒకసారి వచ్చింది. 10 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి కీ, మళ్ళీ ఇంకోసారి రాయం 10 అని, ఎందుకంటే 10 వాల్యూ ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఓకే, అది డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే, మనం ఇప్పుడు ఇస్తున్న వాల్యూస్ రీడ్ చేస్తాం కదా. మనం ఏంటి, సైజ్ అనేది తీసుకున్నాం, అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి తీసుకున్నాం. మనం రీడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ సైజ్. ఓకే, i ప్లస్ ప్లస్ రీడ్ చేస్తున్న నెంబర్. అంటే ఏంటి, ఇంట్ నెమ్. అంటే మనం ఇప్పుడు మన ఇన్పుట్ ఇస్తున్నాం నెంబర్ని. ఓకే, నమ్ అనేది ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనుకున్నాం అనుకో. ఓకే, ఆ నెంబర్ ఆల్రెడీ ఉంటే మనకి ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో ఉండే మెథడ్స్ తెలియాలి. ఓకే, హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి, అది ఇన్బిల్ట్ మెథడ్ అనమాట. ఐ మీన్ హ్యాష్ మ్యాప్ అనేది ఇన్బిల్ట్లో ఉన్న కోడ్ అనమాట, దాన్ని మనం యూస్ చేసుకుంటున్నాం. సో హ్యాష్ మ్యాప్ మెథడ్స్. సో మనకి ఇప్పుడు హ్యాష్ మ్యాప్ మెథడ్స్ తెలియాలి. పైథాన్లో కాదు, మనం మనకి జావాలో కావాలి, ఇన్ జావా. సింటాక్స్ వేరు ఉంటుంది ఇందులో, డిక్ట్ డాట్ కీ అన్నట్టు అలాగా. సో ఇది యూటిల్ ప్యాకేజ్ కింద వస్తుంది. ఓకే, పుట్ అంటే యాడ్ చేయడము, గెట్ అంటే కీని గెట్ చేయడము, గెట్ ఆర్ డిఫాల్ట్. సో గెట్ ఏ వాల్యూ ఆర్ రిటర్న్ డిఫాల్ట్ అనమాట. సో ఇది మనకు కావాల్సింది, మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ అనమాట. అంటే ఉంటే తీసుకుంటుంది, లేకపోతే డిఫాల్ట్గా సెట్ చేస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనం గెట్ ఆర్ డిఫాల్ట్ యూజ్ చేయాలి. అంటే ఏంటి, మ్యాప్ డాట్ పుట్. ఓకే, అంటే వాల్యూని యాడ్ చేస్తున్నాం, ఏమని, నమ్ కామా
ఇక్కడ మ్యాప్ అంటే హ్యాష్ మ్యాప్ కాబట్టి హెచ్ఎం, ఆ వేరియబుల్ నేమ్ హ్యాష్ మ్యాప్ అనేది హెచ్ఎం కాబట్టి ఇదిగోండి ఇక్కడ హెచ్ఎం కాబట్టి హెచ్ఎం డాట్ పుట్ నమ్ కామా హెచ్ఎం డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ ఓకే నమ్ కామా 1 0 ప్లస్ ప్లస్ ఐ మీన్ ప్లస్ ప్లస్ వెయిట్ 0 గెట్ ఆర్ 0 ప్లస్ ప్లస్ ఎర్రర్ వచ్చింది ఎందుకు? వెయిట్ మనం యాడ్ చేయాలి నమ్ అనేది ఇక్కడ ఏంటంటే హ్యాష్ మ్యాప్లోకి నమ్ అనే వాల్యూ పక్కన అది అకరెన్స్ ఎన్ని అవుతుంది అంటే ఆల్రెడీ ఉంటే గెట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు సపోజ్ 5 10 15 5 10 అని ఉందనుకోండి. హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి మనం ఫస్ట్ వాల్యూ తీసుకుంటాం 5. హ్యాష్ మ్యాప్లో 5 ఉందా కీ అనేది ఏం లేదు. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ అనేది హెచ్ఎం అనేది ఎంటీగా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి కీలో 5ని యాడ్ చేయాలి. సో 5 యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఐ మీన్ కొత్తగా వచ్చింది కాబట్టి 5 యాడ్ చేసి వాల్యూ అనేది ఏం చేస్తాం 1 అని సెట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ 10 వెళ్తుంది. 10 అనేది కీ లేదు కాబట్టి కొత్త కీ కాబట్టి 10. దాని అకరెన్స్ ఎంత ఉంది కొత్తది కాబట్టి 1 అని వస్తుంది. ఇది కూడా 15 కొత్తది కాబట్టి 15 1 5 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఉన్న వాల్యూని గెట్ చేసి అంటే హెచ్ఎం డాట్ గెట్ ఏం చేస్తుంది ఉన్నదానికి యాడ్ చేసి పెట్టాలి +2 అని. ఓకే ఉన్నదాన్ని ప్లస్ చేయాలి. సో I +1 గెట్ ఆర్ డిఫాల్ట్ +1. ఓకే సో మనం ఏం చేద్దాం అంటే అయిన తర్వాత ప్రింట్ చేద్దాం ఒకసారి ఎలా రన్ అవుతుంది తెలియడానికి మనం ప్రింట్ చేసుకుంటూ వెళ్దాం హ్యాష్ మ్యాప్ని .హెచ్ఎం. సో మనకి జావాలో అడ్వాంటేజ్ అంటే ఇది డైరెక్ట్ ప్రింట్ చేయొచ్చు. సో అయిన తర్వాత అంతే ఇదే అనమాట మనం చేయాల్సింది. ఓకే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రన్ చేద్దాం ఈ కోడ్ని. యాక్చువల్లీ వెయిట్ ఓకే సో మనం వాల్యూస్ ఇద్దాం. సపోజ్ 6 వాల్యూస్ ఉన్నాయి 2 3 2 4 2 6 2 6 వెయిట్ 2 ఫస్ట్ మనం 6 వాల్యూస్ ఇవ్వాలి కదా 2 అని ఇచ్చాం. 2 వాల్యూ 1 అనమాట. మళ్ళీ ఇంకో 2 ఇచ్చామనుకోండి 2 2 అవుతుంది. 2 2 సపోజ్ మనం ఇప్పుడు 3 ఇచ్చామనుకోండి 2 2 తర్వాత 3 1 అంటే ఏంటి 3 అనేది ఒకసారి వచ్చింది అకరెన్స్ అనేది. నెక్స్ట్ మనం 4 ఇచ్చామనుకోండి 4 1 4 అనేది ఒకసారి వచ్చింది. సపోజ్ మనం ఇప్పుడు మళ్ళీ 2 అని ఇచ్చామనుకోండి 2 3 అవుతుంది. అంటే 2 అకరెన్స్ అనేది 3 టైమ్స్ వచ్చింది. 3 1 టైం వచ్చింది 4 1 టైం అంటే ఇలా వర్క్ అవుతుంది హ్యాష్ మ్యాప్ అనేది. నెక్స్ట్ మనం కానీ ఇప్పుడు 6 ఇచ్చామనుకోండి. సో టోటల్గా మనం ఇచ్చిన 6 వాల్యూస్ 3 1 1 1 ఐ మీన్ మనం ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ స్టోర్ చేసుకుంది. 2 అనేది 3 టైమ్స్ వచ్చింది. ఎలాగా 1 2 3 టైమ్స్ వచ్చింది. 3 అనేది 1 టైం వచ్చింది. 3 అనేది 1 టైం వచ్చింది. 4 అనేది 1 టైం వచ్చింది. 6 అనేది 1 టైం వచ్చిందని ఇచ్చింది. ఓకేనా అర్థమైందా? సో అలా అనమాట. సో మనకి ఎన్ని టైమ్స్ వచ్చిందో ఇచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి ఈ వాల్యూని మనం గెట్ చేయాలి. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ ప్రతిసారి ప్రింట్ చేయకుండా ఓకే ఫైనల్గా మనం ఒక ఇంట్ అనే ఒక కీ తీసుకుంటాం. ఏమని ఇంట్ కీ మనకి ఏ వాల్యూ కావాలో ఆ కీ తీసుకుంటాం. ఓకే కీ తీసుకున్నప్పుడు ఏంటి sc.nextend అని చెప్పి ఆ కీ తీసుకుంటాం వాల్యూ. ఓకే కీ అనే వాల్యూ తీసుకున్నాం. ఫైనల్గా ఏం చేయాలి ప్రింట్ చేయాలి మనం అంతే. అకరెన్స్ అనేది ప్రింట్ చేయాలి. system.out.println ఓకే హెచ్ఎం డాట్ గెట్ కీ అంతేనమాట. సో ఇదే మనం రాయాలనుకున్న ఫంక్షన్ ఏది యూజింగ్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి ఆ క్వశ్చన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసాం. ఎలాగ కోడ్ రన్ చేస్తాను చూడండి ఇప్పుడు. ఓకే సో ఇప్పుడు సపోజ్ మనము వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అనుకుందాం నోట్ చేసుకుందాం. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ తీసుకుందాం. ఏమి ఇక్కడ చూడండి ఇది నోట్ చేసుకుంటున్నాను నేను. సో 10 5 10 15
10 5 అని ఉంది. ఇది క్వశ్చన్ 1. ఓకే, అకరెన్స్ అనేది 10. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ 2 3 4 4 2 అని ఉంది. సో వాడిచ్చిన నెంబర్ ఏంటి చెక్ చేయమనింది 2 అనమాట. సో 2. సో ఇచ్చిన క్వశ్చన్స్ 2 అయినా ఇంకా ఎక్కువ ఏమైనా ఇచ్చాడా? సో ఈ రెండు క్వశ్చన్సే ఇద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నోట్ చేసుకున్నాం కదా, ఇదే ఇద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ సైజ్ అనేది ఎంత? 1 2 3 4 5 6 అనమాట. సో 6 నెంబర్స్ ఏమేమి ఇవ్వాలి? 10, 5, 10, ఓకే 10 5 10 15 15 10 5. కీ వాల్యూ అడిగింది. కీ అనేది ఏంటి మనకి ఇక్కడ? 10. సో మనం ఇక్కడ 10 అని మెన్షన్ చేస్తాం. 10 ఇస్తే మనకి 3 అని వచ్చింది, అంటే 10 3 టైమ్స్ అయిందని వచ్చింది. సో ఈ కోడ్లో మనం ఏం యూస్ చేస్తాం? హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తాం. సో ఇది అనేది ఫంక్షనింగ్ ఫాస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. పైన ఉన్న వాల్యూస్ కింద వాల్యూస్తో రన్ చేద్దాం ఆపరేషన్ని. ఓకే, సో రన్ చేసాము. 6 అనేది అంటే 6 డిజిట్స్ ఉండాలి. సేమ్ సారీ 6 అయినా ఇక్కడ 1 2 3 4 5 6. ఓకే, 2 2 3 4 4 2. ఓకే, కీ వాల్యూ ఎంత మనకు ఉండేది? 2. సో 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 టైమ్స్. సో ఆన్సర్ అనేది 3 రావాలి. సో 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ 3 అని వచ్చింది. సో మీకు ఇప్పుడు ఎలా జరుగుతుందో మీకు తెలియాలంటే, ఓకే, ఇప్పుడు ఈ కోడ్ అనేది ఎలా రన్ అయిందో మీకు తెలియాలంటే, మీనింగ్ మీకు ఈ హ్యాష్ మ్యాప్ ఎలా రన్ అవుతుందో తెలియాలి. సో మనం ఏం చేద్దామంటే, మీకోసము ఇక్కడ ప్రింటింగ్ ఇస్తున్నాను చూడండి మీరు. అంటే మీకు ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసేటప్పుడు అది ఎలా సేవ్ చేసుకుంటుందో మీకు తెలుస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక 100 డిజిట్స్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు 100 ఉన్నాయి. నేను ఇప్పుడు 1 2 3 4 నేను ర్యాండమ్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను నెంబర్స్ని. అది అకరెన్స్ని కరెక్ట్గా ఫీడ్ చేసుకుంటాను చూడండి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఏదంటే అది ఇచ్చాను. ఫస్ట్ వాల్యూ నేను 1 ఇచ్చాను అనుకోండి, అది కొత్త నెంబర్ అయితే 1 అని చెప్పి యాడ్ చేసుకుంటుంది. 2 అనేది కొత్త నెంబర్ కాబట్టి కొత్తగా 2 అనేది యాడ్ చేసి దానికి 1 అనే వాల్యూ సెట్ చేసింది. 3 అనేది కొత్త నెంబర్ కాబట్టి 3 తీసుకుని 1 యాడ్ చేసింది. 4 కొత్తది కాబట్టి 4 1. 5 కొత్తది కాబట్టి 5 తీసుకుని 1. 3 అనేది పాత నెంబరే కాబట్టి ఏం చేస్తుంది? 3 అనేది పాత నెంబరే కాబట్టి ఏం చేసింది? ఓకే, ఇక్కడ సో 3 అనేది పాత నెంబర్ కాబట్టి ఏం చేసింది? ఆల్రెడీ ఉన్న 1ని 2గా మార్చింది. అంటే ఆల్రెడీ ఉంటే దాని ఒక అకరెన్స్ని పెంచుతుంది. కొత్త వాల్యూ అయితే స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం ఎంటర్ చేసేటప్పుడే వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు ఇలా ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేస్తుంది. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు? మనం కావాల్సినప్పుడు ఆ వాల్యూని గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళు ఇచ్చింది, మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకే, అలా మనం జావాలో చేయొచ్చు. సో ఇదే మనం ఇప్పుడు పైథాన్లో చేద్దాం. అంటే ఏంటి? ఇదే హ్యాష్ మ్యాప్ని మనం పైథాన్లో చేద్దాం. ఓకేనా? సో వీడియో లెంత్ పెరిగినట్టుంది, చాలా అయినట్టుంది. మనం ఆల్రెడీ 4:30కి స్టార్ట్ చేసాం, ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయింది. చాలా పెరిగింది లెంత్, బట్ నేర్చుకుందాం. సో ఇన్ జావా ఇది పైథాన్ అనమాట. పైథాన్లో మనకు కూడా ఉంది. పైథాన్లో ఇదిగోండి ఇలా ఉంది అనమాట, డిక్షనరీ. ఓకే, పైథాన్లో మనకి హ్యాష్ మ్యాప్ ఉండదు, పైథాన్లో మనకి డిక్షనరీ ఉంటుంది. ఓకే, సో పైథాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి. అవుట్ ఆఫ్ 5 పైథాన్ ఎంతమంది ఇంట్రెస్టింగ్ ఉంది? యాక్చువల్లీ నాకు బోరింగ్ ఉంది పైథాన్, బట్ స్టిల్ చేయాలన్నమాట. సో హ్యాష్ ఆల్రెడీ మార్చాం కదా. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సో మొత్తం రిమూవ్ చేయాలి. ఇన్పుట్ సేమ్ మనం జావాలో ఎలా చేసామో సేమ్ అలాగే ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, సైజ్ ఇన్పుట్ తీసుకోవాలి, హ్యాష్ మ్యాప్ని డిక్లేర్ చేసుకోవాలి. సో ఇన్పుట్ n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో హౌ టు క్రియేట్ అన్ హ్యాష్ మ్యాప్ ఇన్ పైథాన్? how to create an hash map in Python. సో సింటాక్స్ ఇస్తుంది మనకు. సో ఇలా అనమాట, మ్యాప్ అని ఇచ్చి డైరెక్ట్ ఈ బ్రేసెస్ ఉంటాయి చూసా, ఈ బ్రేసెస్తో చేస్తే మ్యాప్ వస్తుంది. ఎంటీ హ్యాష్ మ్యాప్ కావాలి మనకి, కరెక్టే. సో మ్యాప్ ఈక్వల్ టు హెచ్ఎం అని ఇద్దాం. హెచ్ఎం ఈక్వల్ టు ఇలా ఎంటీ బ్రేసెస్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చేద్దాం.
మ్యాప్ ఈక్వల్ టు ఎంటీ బ్రేసెస్, మ్యాప్ ఈక్వల్ టు ఎంటీ బ్రేసెస్ ఇవ్వాలి. ఓకే, సో ఇది మనకి హ్యాష్ మ్యాప్ పైథాన్లో ఇలా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హ్యాష్ మ్యాప్లో మనం ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని ఇన్పుట్ చేయాలి. సో హ్యాష్ మ్యాప్ ఐ మీన్ దీన్ని డిక్షనరీ అంటాం కదా. సో వెయిట్, హౌ టు యాడ్ వాల్యూస్ ఇన్ హ్యాష్ మ్యాప్ ఇన్ పైథాన్. ఓకే, ఎలా యాడ్ చేయాలి వాల్యూస్ని మనకి ఇప్పుడు యాడ్ చేయడం నేర్చుకోవాలి. సో మై యాప్ ఐ మీన్ హ్యాష్ మ్యాప్ ఇచ్చి అందులో ఉండే టైప్ని, అంటే మనం ఇచ్చే కీ వాల్యూని మళ్ళీ దాని యొక్క ఇన్పుట్ని ఇవ్వాలి. సో గెట్ ఆర్ డిఫాల్ట్ అనేది ఉందా లేదా, గెట్ ఆర్ డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్ ఇన్ పైథాన్. తెలుసా మెథడ్ ఉంటే బాగుండు, లేకపోతే మనమే రాయాలి కోడ్ దానికి. గెట్ ఆర్ డిఫాల్ట్ మెథడ్ ఉందా అంటే మై వాల్యూ డాట్ గెట్ కీ కామా డిఫాల్ట్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. రైట్, సో ఉంది. ఓకే, మై డిక్షనరీ నేమ్ ఇచ్చి డాట్ గెట్ అని యూస్ చేసి కీ కామా డిఫాల్ట్ వాల్యూ అని ఇస్తే ఉంటే కీలో ఉండే వాల్యూ వస్తుంది, లేకపోతే డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. సో ఉంది మనకి. సో మనం ఇప్పుడు సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే మనం హ్యాష్ మ్యాప్లు ఇక్కడ చేసేటప్పుడు మనం ఏం చేసాం, హ్యాష్ మ్యాప్ ఎంటీ తీసుకున్న తర్వాత ఒక లూపింగ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఇందులో కూడా మనం ఒక లూపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎలాగా, ఫర్ ఐ ఇన్ రేంజ్, ఓకే, 0 నుంచి ఎన్ వరకు, అంటే సైజ్ వరకు. సో ఇది మనం సైజ్ అని ఇచ్చుకుందాం. ఓకే, సైజ్ వరకు అనుకోవాలి, అంటే లేదా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని. ఓకే, సైజ్ వరకు ఇచ్చి మ్యాప్ డాట్ మ్యాప్ ఆఫ్ కీ వాల్యూ అనేది ఎంత మనం ఇప్పుడు రీడ్ చేయబోయేది, అంటే ఏంటి, ఇంట్ ఆఫ్. ఓకే, ముందు వాల్యూని స్టోర్ చేసుకున్నాం ఎక్కడైనా. సో మనం ఏంటంటే నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ నమ్ లోపల ఇంటీజర్ టైప్ ఇన్పుట్ని మనం స్టోర్ చేసుకున్నాం. ఓకే, అదే మనం ఈ నమ్కి వాల్యూ అనేది నమ్ ఈక్వల్ టు మ్యాప్ డాట్ గెట్, ఓకే, నమ్ కీ వాల్యూ అనేది నమ్ కాబట్టి నమ్ కామా 0 + 1 అనేది స్టోర్ చేయాలి. ఓకే, అంటే ఏంటి, ఆల్రెడీ ఉంటే అందులో ఉండే వాల్యూ తీసుకొని దాన్ని +1 చేసి యాడ్ చేస్తాం. ఒకవేళ లేకపోతే 0 తీసుకుంటాం, 0కి 1 యాడ్ చేస్తే 1 అనేది యాడ్ అవుతుంది. అంటే కొత్తగా వచ్చిన వాల్యూస్కి 1 యాడ్ అవుతుంది, పాతగా ఉండే వాటికి ఆల్రెడీ ఉండే వాటికి ఏంటంటే ఉన్న వాల్యూని +1 చేస్తుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ప్రింట్ చేసి ప్రింట్ మ్యాప్, అంటే మ్యాప్ని ప్రింట్ చేద్దాం. అంటే ప్రతిసారి మనం ఇచ్చే ఇన్పుట్ అప్పుడు ఇస్తే మనకి మ్యాప్ అనేది కనిపిస్తుంది అనమాట. ఏదో ఎర్రర్ వచ్చింది మనం రన్ చేస్తుంటే ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది, సైజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్లో ఇక్కడ మనం ఏంటంటే బ్రేసెస్ ఇవ్వాలి, అది ఎర్రర్. సో డీబగింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. సపోజ్ మనం ఇప్పుడు 6 తీసుకున్నాం, వాల్యూస్ అనేది 2 చూసారంటే 2 పక్కన వాల్యూ 1, నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 ఇచ్చామనుకోండి 2 ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి 1 యాడ్ అయింది. అదే మనం ఇప్పుడు 3 అని ఇచ్చామనుకోండి కొత్తగా వస్తుంది 3 1 అని. ఇదే హ్యాష్ మ్యాప్ అనమాట. సో 3 అనేది కీ అనమాట, దాని వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్రెడీ లేకపోతే కొత్తగా 1 అని వస్తుంది, ఆల్రెడీ ఉంటే వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో 4 మళ్ళీ 2 మళ్ళీ 4. సో మన ఇటరేషన్ అయిపోయింది కాబట్టి ఫైనల్గా మనకు వచ్చేది ఇదనమాట. ఇది 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, 3 అనేది 1 టైం వచ్చి 4 అనేది 2 టైమ్స్. సో మనకి ఇప్పుడు ఫైనల్గా కావాల్సింది ఏంటి, కీ అనేది ఒకటి తీసుకోవాలి. ఓకే, ఇన్పుట్లోంచి కీ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఎలా రన్ అవుతుందో చూపించాలని చెప్పి నేను ప్రింట్ ఇచ్చాను. మనం ఏంటి ఇప్పుడు కీ అనేది తీసుకొని కీ ఈక్వల్ టు, ఓకే, ఇంటీజర్ టైప్ ఇన్పుట్ తీసుకోవాలి. అంటే మనకి ఏది అకరెన్స్ కనుక్కోవాలనుకుంటున్నాం అది తీసుకొని డైరెక్ట్ ఇంకా ప్రింట్ చేస్తాం. ప్రింట్, ఓకే, మ్యాప్ డాట్ గెట్ కీ. ఓకే, అంతే అయిపోయింది అనమాట. ఇదే కోడ్. చూసారంటే పైథాన్లో మనము
ఐ మీన్ జావాలో మనము రాసిన ఏది 16 లైన్ ఆఫ్ కోడ్స్ అనేది పైథాన్లో మనకి జస్ట్ 7 లైన్ ఆఫ్ కోడ్స్ ఈక్వల్ అనమాట. అందుకే మనకి పైథాన్ అనేది ఇంగ్లీష్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అందరూ. ఓకేనా, అదే రీజన్. సో మనం ఇప్పుడు రన్ చేస్తాం. సో మనము 6 వాల్యూస్ ఇచ్చాము. ఏమేమంటే 2, 3, 2, 4, 2, 6 అనమాట. కీ వాల్యూ అంటే మనకి ఏంటి, ఇది అరే అనుకుంటే మనము ఐ మీన్ అరే కాదు, అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి, 6 వాల్యూస్ ఉన్నాయి. ఇది ఆ 6 వాల్యూస్. 6 వాల్యూస్ ఎన్నిసార్లు అక్కడ అయినాయి, 2 అనేది ఎన్నిసార్లు అక్కడ అయిందని ఐ మీన్ 1 2 3 1 2 3 4 5 6 6 వాల్యూస్. మనకి ఏ వాల్యూ కావాలి, సపోజ్ 2 కావాలనుకోండి, 2 అనేది 1 2 3 టైమ్స్ అక్కడ అయింది. సో మనం 2 అని ఇస్తే 3 అని రావాలి. ఓకే, అంటే మనం ఇక్కడ వాల్యూ కీ అనేది 2 అని ఇస్తే 3 అని వచ్చింది చూడండి. అంటే ఏంటి, ఆ అరేలో 2 అనేది 3 టైమ్స్ వచ్చింది. అది ఎలా అయిందంటే ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల అయ్యింది. అంటే అదేంటి, మనం యాడ్ చేయంగానే ఇది ఇలా స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ రీడింగ్ అది ఇలా హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఇలా మనం చెప్పగలిగాం. సో ఇది అనమాట హ్యాష్ మ్యాపింగ్ కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ. సో మనం ఇది కంప్లీట్ చేసాం, కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ అని ఇక్కడ. సో ఇది హ్యాష్ మ్యాప్ థియరీ అయింది. ఓకే, కౌంటింగ్ ఫ్రీక్వెన్సీ అయింది, ఫైండ్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎలిమెంట్. సో నేను మీకు ఇప్పుడు టైం తీసుకొని చేశాను కాబట్టి దీన్ని ఇప్పుడు నేను ఫాస్ట్గా చేస్తాను, లీడ్ కోడ్ని సాల్వ్ చేస్తాను ప్రాబ్లమ్ని. ఓకే, వాచింగ్ 3 ఉన్నారు స్టిల్. ఓకే, సో మనం ఫస్ట్ స్టార్టింగే పైథాన్లో వదిలే జావాలో చేద్దాం, ఎందుకంటే నాకు పైథాన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అరే అని ఇచ్చారు, కే అని ఒక ఎలిమెంట్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, కే అనేది సపోజ్ ఇన్పుట్ అని 1 2 3 4 ఇచ్చి 5 అని ఇస్తే నేను ఇప్పుడు రిటర్న్ 0 ఇచ్చా. అంటే వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్వశ్చన్లో అది తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, సైన్ ఇన్ అవ్వాలా, ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యిందా నేను, వెయిట్ 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 వెయిట్. ఓకే, సో రన్. 5 అనేది 0 టైమ్స్ అక్కడ అయిందనా, అసలు క్వశ్చన్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 1. 5 కంటే తక్కువ ఉండే ఎలిమెంట్స్ 4 ఉన్నాయి, 5 కంటే తక్కువ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి. ఓకే, మనకి ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, నెంబర్ కంటే తక్కువగా ఉండే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని, అంతే కదా దాని మీనింగ్, అంతేనా. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ అకర్స్ ఇన్ అన్ అరే. ఓకే, you are given an integer array nums and integer k in one operation. You can choose an index of nums and increase the element at the index by 1. Return the maximal possible frequency of an element after performing k operations. అర్థం కాలేదే. ఇప్పుడు 1 2 4 అని ఉంటే 5k అనేది 5 అని ఇచ్చారనుకోండి, ఇన్పుట్ 3, ఇంక్రీజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ 3 టైమ్స్ and the second element 2 times to make nums 4 4 4. So 4 has the frequency of 3. ఓకే ఓకే, మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉండే ఒక నెంబర్ 3 టైమ్స్ వచ్చేటట్టు రిపీట్ ఐ మీన్ కే అనేది 5. ఓకే, టు ఇంక్రిమెంట్ ద ఫస్ట్ ఎలిమెంట్ 3 టైమ్స్, 1 3 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే 4 అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ని కూడా 2 టైమ్స్ ఐ మీన్ ఫస్ట్ ఎలిమెంట్ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి, సెకండ్ ఎలిమెంట్ని 1 టైం ఇంక్రీజ్ చేయాలి, ఫోర్త్ ఎలిమెంట్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. సో 2 + 1 3. ఓకే, బట్ కే అనేది 5 అంటే మీనింగ్ ఏంటి, ఈ క్వశ్చనే క్లారిటీ లేదు టు బి ఫ్రాంక్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మనం. వెయిట్, సపోజ్ ఇక్కడ మనకి 1 4 8 13 ఉంది, కే అనేది 5 ఇచ్చారనుకోండి. దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్టిమల్ సొల్యూషన్స్. ఇంక్రిమెంట్ ద ఫస్ట్ ఎలిమెంట్ 3 టైమ్స్, ఫస్ట్ ఎలిమెంట్ని 3 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి, సెకండ్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్ 3 టైమ్స్ టు టేక్ సమ్ 4 4 హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2. Increase the second element 4 times, 8 has a frequency of 2. Increase the third element 5 times to make nums 13 has a సో 5కి 2కి ఏం సంబంధం, నీకు ఎవరికైనా క్వశ్చన్ అర్థమైందా, హలో
మనకైతే క్వశ్చన్ అర్థం కాలే సాల్వ్ చేద్దామంటే. బట్ ఇది ఎంతమంది సాల్వ్ చేశారు? యాక్సెప్టెన్స్ రేంజ్ 44 ఉంది. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ వాల్యూ. క్వశ్చన్ చూద్దాం, మళ్ళీ చదువుదాం ఒకసారి. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇస్ ది నెంబర్ ఆఫ్ టైమ్ ఇట్ అకర్స్ ఇన్ అన్ అరే. ఒక నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది అనేది కదా మీనింగ్. సో యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్. ఒక అరే ఇచ్చారు, ఒక ఇంటీజర్ కే అని ఇచ్చారు. ఇన్ వన్ ఆపరేషన్, ఒక ఆపరేషన్లో యూ కెన్ చూస్ అన్ ఇండెక్స్ ఆఫ్ నమ్స్ అండ్ ఇంక్రీజ్ దట్ ఎలిమెంట్ బై ఎలిమెంట్ at the index by 1. You can choose an index of nums and increase the element at the index by 1. Return the maximum possible frequency of an element after performing at most k operations. అంటే k ఆపరేషన్స్ చేసిన తర్వాత, అంటే k చేయొచ్చు లేకంటే తక్కువనే చేయొచ్చు, చేసిన తర్వాత వచ్చే ఫ్రీక్వెంట్గా ఉంటే నెంబర్ ఏంటి. ఓకే, అంటే మనం ఏంటంటే k టైమ్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే 1ని 1 టైం ఇంక్రీజ్ చేసి 2 టైం ఇంక్రీజ్ చేసి 3 ఇది ఒక 1 4 అంటే k కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి 4 ఈక్వల్ చేసాం. ఓకే, ఇది ఇప్పుడు 1 4 8 చాలా డిఫరెన్స్ ఉంది. సో ఓకే, ఇది ఎలా చేయొచ్చు? ఇది క్వశ్చన్ నాకు కూడా తెలియదే ఆన్సరు. సో 1ని 3 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే 4 అవుతుంది. 4 అనేది అలాగే ఉంటుంది. 4నేమో 4 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే 8 అవుతుంది. సో ఇది 4 + 3 7 అయిపోద్ది. మనకు అంత చేంజెస్ లేదు, మనం జస్ట్ 5 మాత్రమే. అలా ఎలా సాల్వ్ చేయొచ్చు ఇది అయితే? అసలు దీనికి మళ్ళీ హ్యాష్ మ్యాప్కి ఏం సంబంధం అయితే ఒకసారి చూద్దాం. ఓకే, నాకు తెలియదు అనమాట ఇది ఎలాగో. సో మనం చేద్దాం ఇప్పుడు. మేబీ చేసి వింటాను బట్ మర్చిపోయి వింటాను. దిస్ ఈస్ క్లాసిక్ స్లైడింగ్ విండో ప్లస్ prefix some problem. You want to maximize the frequency of an element after performing at most k increments where you can increase the element to the match frequent. ఓకే, సార్టింగ్, స్లైడింగ్ విండో చాలా ఏవో ఉన్నట్టున్నాయి. సో ఓకే, మనం ఈరోజు చేద్దామంటే ఆల్రెడీ మనం అలసిపోయాం కాబట్టి రేపు చూసుకుందాం ఇది. ఓకే, టు బీ ఫ్రాంక్ నాకు ఇప్పుడు మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎలాగో మనకు వాచింగ్ తక్కువ ఉంది కాబట్టి విల్ సాల్వ్ ఇట్ టుమారో. ఓకే, సో ఈ వీడియోకి ఇంత గైస్. టైం గుర్తుంది కదా, డైలీ 1 to 3 ఇంకా 5 to 7. ఓకే, బాయ్ బ్రో.